సో ఎవ్రీబడి గుడ్ మార్నింగ్. నిన్న మనం ఎస్టర్డే క్లాస్లో చర్చించినాం ఎఫ్ఐ డేటా డిఏ డేటా అంతా కూడా. డేటా మట్టుకైతే మనకు ఇండెక్స్ పరంగా ఆప్షన్స్ పరంగా పాజిటివ్ ఉన్నది. బట్ ఒక ఫ్యాక్టర్ అయితే మనకు నెగటివ్ చూపిస్తుంది అని చెప్పేసి నిన్న మనం ఈవినింగ్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఆ ఫ్యాక్టర్ వచ్చేస్తే మనకి పీసీఆర్ ఫ్యాక్టర్ అనుకున్నాం. సో పీసీఆర్ అనేది ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది ఫుడ్ సైడ్. కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఒకటి మార్కెట్ మరీ అంతగా అగ్రెసివ్గా పెంచకపోవచ్చు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అంటే ఆల్రెడీ పుట్ రైటింగ్ అనేది మనకు హెవీగా జరిగింది నిన్నటి వరకు. సో అయితే కాబట్టి అక్కడ నుంచి ఇంకా మార్కెట్ పెద్దగా పెరగకపోవచ్చు, ఇది ఒక ఫ్యాక్టర్ కావచ్చు అని చెప్పేసి నిన్న మాట్లాడాం. అయితే ఇప్పుడు మనం లైవ్లో సో ఆప్షన్ చైన్ క్లాసెస్ అంతా కూడా మనం నేర్చుకున్నాం డీటెయిల్డ్గా. సో ఇప్పుడు నిన్న మొన్న లైవ్ మార్కెట్లో చూసినప్పుడు నిన్న మనకి ఎక్కడ కూడా ఆపర్చునిటీ ఇవ్వలేదు మనకు బై చేయడానికి. సో ఈరోజు మార్కెట్ ఒకసారి మనం గమనిస్తే కనుక ఇక్కడ నుంచి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఫ్యూచర్లో సపోర్ట్ తీసుకుంది, 1 అవర్ క్యాండిల్లో సపోర్ట్ తీసుకొని కొంచెం పైకి వెళ్ళింది. ఈ టైంలో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని చెక్ చేయండి. ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం ఎట్లా బిల్డప్ అవుతుందని చెక్ చేస్తే కనుక చూడండి, మన కాల్ సైడ్స్ మొత్తం ఎడదమని నుంచి అబోవ్ 5 కానీ లేదా బిలో 5 కానీ టోటల్ కూడా మనకు అన్ని కూడా రెడ్లో ఉన్నాయి. అంటే కాల్ రైటింగ్ అవుతుంది, రైట్. నిన్న మనం కాల్ రైటింగ్కి ఆప్షన్ ప్రీమియం చేంజ్కి ఓపెన్ ఇంట్రెస్ట్కి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న రిలేషన్ ఏందో తెలుసుకున్నాం. కాబట్టి కాల్ సైడ్ రైట్, పుట్ సైడ్ మనకు ఎట్ ద మనీ నుంచి కొంచెం అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తే షార్ట్ పుట్ అవుతున్నాయి. బట్ ఇన్ ద మనీలోకి వచ్చేస్తే లాంగ్ కాల్స్ అవుతున్నాయి. సో లాంగ్ కాల్స్ అంటే ఇక్కడ మనకి ఇంకా ఓఏ చేంజ్ అనేది బిల్డప్ కాలేదు, చూపించట్లేదు టర్మినల్లో, కొంచెం ప్రాబ్లం. సో మార్నింగ్ నుంచి కూడా మనకి సిగ్నల్స్ని చూడండి ఒకసారి. 9:30కి మనకి వ్యాలిడ్, 9:30కి షార్ట్ కాల్ వచ్చింది 71 రూపీస్లో 15,100 షార్ట్ కాల్ వచ్చింది. కానీ మన రూల్ ప్రకారం వివ్యాప్ బిలోలో ట్రేడ్ అవుతూ ఉండాలి. సో వివ్యాప్ బిలోలో ట్రేడ్ కావట్లేదు కాబట్టి ఆ సిగ్నల్ని మనం ఇన్వాలిడ్ సిగ్నల్ అని చెప్పొచ్చు. కాల్స్ షార్ట్ పెరుగుతూనే ఉన్నాయి, కానీ మార్కెట్ మాత్రం 1 మినిట్ షార్ట్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. షార్ట్ కాల్ చూపిస్తుంది ఇంటర్ప్రిటేషన్. బట్ మార్కెట్ పైకి వెళ్తుంది అంటే అది కొంచెం రివర్సల్ అని మనం అనుకోవచ్చు. షార్ట్ కాల్ అవుతున్నాయి, మార్కెట్ పైకి వెళ్తుంది అంటే మనం దాన్ని రివర్సల్ అనుకోవచ్చు. ఇంకా పెద్దగా ఇప్పటి వరకు ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే పెరగకపోవచ్చు అని. సో విక్స్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ టైంలో మార్కెట్ పెరుగుతుంది మార్నింగ్ టైంలో మనకి. అట్లాగే విక్స్ కూడా పెరిగింది. ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, ఇంక్రీజ్ ఇన్ విక్స్ అనేది జనరల్గా మనకు ఉండొద్దు. ఇట్లా ఉంది అని అంటే వాళ్ళు కాల్ సైడ్ని కొంత ప్రీమియాన్ని బై చేసి ఇక్కడ హై లెవెల్లో కాల్స్ షార్ట్ చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనకి 15,130 దగ్గర ఫ్యూచర్ ప్రైస్ అనేది ట్రేడ్ అవుతున్నది. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుందో చూద్దామండి. 15,100 మనకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డప్ అయింది, 7,62,000. అట్లాగే కాల్ సైడ్ వచ్చేస్తే హైయెస్ట్ మనకు 10 lakhs ఉంది. సో 15,100 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇంతకుముందు ఇక్కడి వరకు అయితే మనకు కాల్ రైటర్స్ డామినేట్ చేసినారు. సో ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే 938 క్రాస్ ఓవర్ వచ్చింది. 15,100 పుట్ అనేది కొంచెం అప్ సైడ్ ఉంది. కాల్ రైటర్స్ కన్నా పుట్ రైటర్స్ కొంచెం అప్ సైడ్ ఉన్నారు. మేబీ ఇంకా దీన్ని మనం ఎల్టీపీ తోటి పోల్చాల్సి వస్తుంది. సో 938కి చూడండి ఇక్కడ 1 మినిట్ క్రాస్ ఓవర్ ఒక క్రాస్ ఓవర్ మనకు వ్యాలిడ్ కాదు, ఎందుకంటే ప్రీమియం తోటి మనం దాన్ని చెక్ చేయాలి. ఎగ్జాంపుల్
934 నుంచి ప్రీమియం కూడా చూడండి 15,100 మనకి ఇక్కడ ఉంది, 15,100 పుట్ ఏమో రైట్ సైడ్ లో ఉంది. 934 నుంచి తీసుకోండి, లేదా 938 నుంచి 934 మనకు 930 వాల్యూడ్ కాబట్టి 930 నుంచి 90 రూపీస్, 88, 91, 85, 81, 88, 76, 76, 78, 83 అంటే మనకు డిక్రీజింగ్ ప్రైస్ అయితే కనిపిస్తున్నది కాల్ సైడ్. సో కాల్ సైడ్ డిక్రీజింగ్ కనిపిస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ పెరుగుతుంది అంటే మనకు కాల్ రైటింగ్ అవుతున్నట్టు. సో ఈ కాన్సెప్ట్ అయితే మనం నిన్న నేర్చుకున్నాము. ఇంకా మనకు ఇన్ ద మనీలో కూడా కాల్స్ అన్వైండ్ అవుతా ఉన్నాయి, బట్ ఇంకా పుట్స్ మాత్రం లాంగ్ లోకి రావట్లేదు. పుట్స్ లాంగ్ లోకి రావట్లేదు కాబట్టి పుట్ బయింగ్ అనేది సజెషన్ మనం తీసుకోలేము. అదే పుట్ కాల్ షార్ట్ అనేది వ్యాలిడ్, బట్ పుట్ బై అనేది ఇంకా మనకి ఇంకా రాలేదండి. చూడండి డికే కూడా కేవలం 6 పాయింట్స్ కాల్ సైడ్ ఉంది, పాజిటివ్ డికే మనకి పుట్ సైడ్ కనిపిస్తుంది, అంటే గ్రీన్ లో ఉన్నది. సో బోత్ ఆర్ డికే ఉన్నాయి, కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు కూడా డికేలో కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు మార్కెట్ ఇక్కడ సైడ్ వే ఉండే అవకాశం ఉంది. మరి ఇంకా హై బ్రేక్అవుట్ కానీ లోయర్ కానీ వచ్చే అవకాశం లేదు. ఇది అంటిల్ ఈ ఫిగర్ పెరిగేంత వరకు ఇంకా మనకు మార్కెట్ కొంత సైడ్ వే ఉండే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు మారుతుందో మనం చెక్ చేయాలి. ఇంకా పాయింట్స్కి వచ్చే సిఈ పాయింట్స్ 47 ఉన్నాయి, సిపిఈ పాయింట్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి, స్టార్టింగ్లో ఏం లేవు పాయింట్స్, 7కి వచ్చినాయి. సో కాల్స్ రైట్ అవుతున్నాయి, చూద్దాం. ఇంకా సార్ షీట్ 4 లో మనకు కాల్ సైడ్ పాజిటివ్ వస్తేనే అప్పుడు మనకు కరెక్ట్ అప్పుడు వస్తేనే కాల్ సైడ్ కాదు, పుట్ సైడ్ పాజిటివ్ వస్తేనే మనకు పుట్ బయింగ్ అన్నమాట. ఇప్పుడు పుట్ సెల్లింగ్ జరుగుతుంది కదా సార్, -5 రైట్, పుట్ సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి మనకి ఇట్లా కాల్ సైడ్ కూడా మనకు ప్లస్ లో రావాలి. కాల్ సైడ్ రెడ్ లో ఉండాలి, పుట్ సైడ్ రెడ్ లో ఉండాలి. సో మనకి ఇక్కడ ఎందుకు షార్ట్ పుట్ చూపిస్తుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్ లో ఉంది, ప్రైస్ ఏమో నెగటివ్ లో ఉన్నది కాబట్టి షార్ట్ పుట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ షార్ట్ కాల్ ఉంది సార్, ఇక్కడ మనకు లాంగ్ కాల్ వచ్చినప్పుడు అప్పుడు ఇది గ్రీన్ లో మారుతుందా సార్? షీట్ 4 రైట్ లాంగ్ కాల్ వచ్చినప్పుడు గ్రీన్ లోకి మారుతుంది, అప్పుడు మనం బై చేసుకోవచ్చు. బై చేసుకోవచ్చు అంటే మనకున్న కండిషన్స్ ఉన్నాయి కదా, వివాప్ అబోలో ట్రేడ్ కావడము. ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఈ లెవెల్ అంటే మన 1 అవర్ లో ఇక్కడ మైనర్ రెసిస్టెన్స్ ఉంది, 15,144 దగ్గర మైనర్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఇది క్రాస్ చేయలేకపోతుంది. మీరు కావాలంటే 15 మినిట్స్ క్యాండిల్ ఒక ట్రెండ్ లైన్ కూడా వేయండి, ట్రెండ్ లైన్ క్రాస్ చేయలేకుండా అక్కడ స్ట్రగుల్ అవుతుంది మార్కెట్ అయితే. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ వచ్చేస్తే హై బ్రేక్అవుట్ వచ్చి ఇది డికే బాగా పాజిటివ్ ఉంటే ఇప్పుడు ఉండే కొంచెం పెరుగుతుంది, రైట్. ఇప్పుడు ఇంతకు ముందు ఎంత ఉండే అంటే మనకి కాల్ డికే 8 పాయింట్ ఉండే, ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, 7 వచ్చింది. ఇంకా మైనస్ లేకపోతుంది మార్కెట్, మైనస్ లోకి పోతుంది, ఇంకా డౌన్ మైనస్ లోకి రావాలి, ఇది ప్లస్ లోకి రావాలి. సో అంటే ఓవరాల్ మార్కెట్ ఇంకా బెరిష్ పోతుందని అర్థం కదా సార్? కొంతవరకు బేరిష్ ఉంది, మనం కంప్లీట్ బేరిష్ అని చెప్పలేము ఎందుకంటే ఈ ఫిగర్ ఇంకా పెద్దగా లేదు కాబట్టి. ఓకే, అవునవును సార్. రైట్ సైడ్ ఉంది కదా సార్, ఇది మనకి ఒక్కొక్కసారి 10 మినిట్స్ ఒకసారి టర్మినల్ ఆగిపోతూ ఉంటది, అప్పుడు మన షీట్ కూడా ఆగిపోతుంది. అంటే నెట్ ప్రాబ్లం కాదు, అక్కడ టర్మినల్ ప్రాబ్లమ్. ఓకే సార్. ఇక్కడ రైట్ సైడ్ సార్ ఇది ఇంట్రాడే పర్పస్ సార్ 18.03 మైనస్ లేదు ఈ రెండింటిని మనం ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నాం? గ్యాప్ అప్, రైట్, గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు. సో ఈ రోజు గ్యాప్ డౌన్ వచ్చింది, ఎంత గ్యాప్ డౌన్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ గ్యాప్, ఎన్ని పాయింట్స్ వచ్చిందంటే గ్యాప్ డౌన్ -0.50, ఆల్మోస్ట్ 80 పాయింట్స్ వరకు ఫ్యూచర్ లో గ్యాప్ డౌన్ వచ్చింది. అప్పుడు అది కన్సిడర్ చేయాలని అవుతా సార్ రైట్ సైడ్? అంటే మనకి 0.81% ఉంటే కన్సిడర్ చేయాలి.
సో ఇప్పుడు ఎందుకు ఇంకా ఇక్కడ మనకు ఇటు సైడ్ కాల్ రైటింగ్ అయితేనే ఉన్నది, మనకి చూపిస్తుంది డికే. బట్ ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, అంటే ఓపెనింగ్ కి. ఇదేమో టోటల్ మనం క్లోజింగ్ తెలుసుకుంది, క్లోజింగ్ అని మాట్లాడుతున్నాం. ఇది క్లోజ్ అనలైజేషన్, ఇది ఓపెన్ ఓపెన్ ప్రైస్ కి ఇది అనాలిసిస్, ఇదేమో క్లోజ్ ప్రైస్ కి అనాలిసిస్. అంటే నిన్నటి క్లోజ్ ప్రైస్ సార్ ఇది. లెఫ్ట్ సైడ్ ది నిన్నటి క్లోజింగ్, రైట్ సైడ్ ఈ రోజు ఓపెన్ ప్రైస్, ఈ రోజు ఓపెనింగ్. సో ఈ రోజు ఓపెనింగ్ మనం ఎప్పుడు అనుకున్నాము అంటే ఎప్పుడైతే గ్యాప్ డౌన్ వస్తుందో, రైట్, గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఇది ఇంపార్టెంట్. ఓకే సార్. కాబట్టి ఇక్కడ కొంచెం రెండు కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి. ఇది పాజిటివ్ లో ఉంది. అంటే గ్యాప్ డౌన్ రావడం వల్ల మార్కెట్ ఏం జరిగిందంటే, గ్యాప్ డౌన్ రావడం వల్ల ఒక మూవ్ అయితే అప్ సైడ్ వచ్చింది కదా. సో అప్ సైడ్ వచ్చినప్పుడు పాజిటివ్ డికే అయింది, కాల్స్ అయితే బైయింగ్ అవుతున్నాయి, పుట్స్ కూడా షార్ట్ అయినాయి. కాల్ బై అయినాయి, పుట్ షార్ట్ అయినాయి. సో ఇది ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇది కొంచెం రెడ్ లోకి వస్తాయి. రెడ్ లోకి వచ్చింది అనుకోండి, ఇంకా మనకు మార్కెట్ కొంచెం ట్రెండ్ రివర్సల్ వస్తుంది, పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా బయ్యింగ్ లేదు, సెల్లింగ్ లేదు ఛాన్స్. సార్ ఇప్పుడు మనకు టోటల్ బై సైడ్ మనకు మార్కెట్ రావాలి అన్నప్పుడు మనకు ఎలాగ ఉండాలి సార్ ఈ ఫిగర్ అనేది? రైట్ సైడ్ కానీ ఈ ఫిగర్ అనేది ఇది పాజిటివ్ ఉండాలి. ఓకే సార్. గ్రీన్ లో ఉండాలి, గ్రీన్ లో ఉండాలి, పాజిటివ్ ఉండాలి. ఇది రెడ్ లో ఉండాలి, రెడ్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు రివర్స్ లో ఉంది మనకి. ఓకేనా? ఇది గ్రీన్ లో ఉండాలి, ఇది రెడ్ లో ఉండాలి. తర్వాత ఇటుపక్క కన్సిడర్ చేయాలని అవుతా సార్ ఇంట్రాడే? ఇంకా అవసరం, చూసినా పర్వాలేదు. ఒకవేళ హెవీ గ్యాప్ అప్ వచ్చినప్పుడు మాత్రం తీసుకోవాలి. సో ఇది పాజిటివ్ ఉంది కాబట్టి కొంచెం పైకి అయితే వెళ్తున్నది. ఈ క్యాండిల్ మట్టుకైతే పైకి వెళ్తుంది కదా సార్. మనం మేజర్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి సార్? క్లోజ్ సైడ్ మనకు పాజిటివ్ ఉంటే చాలు, ఇంకా మనం బై చేయొచ్చు అనే ఉద్దేశం సార్? మేజర్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు వీటికి ఇవ్వాలి మేజర్ లో. ఓకే సార్. ఓకే, మామూలుగా నార్మల్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకుంటే వీటికి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ది మనకు అనుకూలంగా ఉంటే మనం బయింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ బయింగ్ వస్తుంది మళ్ళీ మనకి రావాలి, ఇంటర్ప్రిటేషన్ ఏం రావాలి అంటే లాంగ్ కాల్ రావాలి, ఖచ్చితంగా లాంగ్ కాల్ రావాలి. ఇప్పుడు మనకు లాంగ్ కాల్ రాలేదు, ఇంకా స్టిల్ షార్ట్ కాల్ లోనే ఉన్నాం మనం. 15,100 లాంగ్ కాల్ రానిలేదు. సో లాంగ్ కాల్ రావాలంటే ఈ 6 రూపీస్ మైనస్ ఉంది కదా, ఇది ప్లస్ లోకి రావాలి. ఓకే సార్. అదే ఎల్టీపీ చేంజ్ మైనస్ లో ఉంది, అది ఇంకా ప్లస్ లోకి రాలే. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనం ఇంకా న్యూట్రల్ అంటే ఐ మీన్ రేంజ్ బౌండ్ మార్కెట్ అనుకోవాలా సార్? ఇప్పుడు కొంతసేపటికైతే రేంజ్ బౌండ్ అనుకోవాలి. రేంజ్ బౌండ్ అనుకుంటే మనకి ఇక్కడ తెలుస్తుంది అనాలిసిస్ లో 15,100 హైయెస్ట్ ఉంది, 15,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నది. అవును సార్. కాబట్టి 15,100 టు 15,000 మధ్యలో అయితే మనకు స్ట్రగుల్ అవుతుంది మార్కెట్. అవును. ఇప్పుడు కొంచెం క్రాస్ అయింది కదా పైకి. అవును. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం దగ్గరికి వస్తుంది, -4కి వచ్చి పెరుగుతుంది. ఇది పెరుగుతుంది, పుట్ రైటింగ్ ఎక్కువ అవుతుంది మనకు. పుట్ రైటింగ్ ఎక్కువ అవుతుంది, కాల్. ఓకే, అంటే ఓవరాల్ గా మనకు ఇంట్రాడే లో మనకు అనుకూలంగా ఉంది అంటే ఐ మీన్ అనుకోవచ్చా సార్? లేదు కదా సార్, ఇంట్రాడే లో కూడా మనకి ఇంకా అనుకూలంగా లేదు, ఎందుకంటే ఇది రాలేదు కదా. ఇది రెడ్ లో ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇవి గ్రీన్ లోకి రావాలి. ఓకే సార్. అట్లీస్ట్ ఇవి రెడ్ లోకి రావాలి. ఇప్పుడు ఇక్కడ లాంగ్ పుట్ వస్తుంది, కొంచెం 15,350 దగ్గర లాంగ్ పుట్ ఇన్ ద మనీ అనుకోండి, అది పక్కన పెట్టేద్దాం. ఓకే, మళ్ళీ కొంచెం ఇన్ ద మనీలో అంటే ఇక్కడ ఇన్ ద మనీలో షార్ట్ కవరింగ్ స్టార్ట్ అవుతుంది సార్. ఇది కొంచెం చెప్పండి సార్. షార్ట్ కవరింగ్ అంటే అక్కడ కాల్ ని సెల్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. కరెక్ట్. షార్ట్ కవరింగ్ మనం అంటే సార్ ఇప్పుడు మనకు ఈ 14,900 లో వాళ్ళు కాల్ ని షార్ట్ చేసి ఉంటారు సార్ వాళ్ళు. కరెక్ట్, ఇంతకు ముందు కాల్ షార్ట్ చేస్తున్నారు, అవి ఎగ్జిట్ అవుతున్నారు. అంటే కాల్ ని షార్ట్ చేయడం అంటే వాళ్ళు అంతకంటే ఇంకా రైట్ పైకి వెళ్తుందనా సార్? కాల్ ని షార్ట్ చేయడం అంటే పెరగదని, మార్కెట్ పెరగదని డౌన్ సైడ్ వ్యూ అనుకుని షార్ట్స్ పెట్టినారు. అవి ఏం చేస్తున్నారు, ఇప్పుడు కవర్ చేస్తున్నారు షార్ట్స్ ని. సో మార్కెట్ పెరుగుతుంది కాబట్టి కవర్ చేస్తున్నారు. సో ఇన్ ద మనీలో కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది వాళ్ళకి, కాబట్టి షార్ట్స్ కవర్ అవుతున్నాయి. సో షార్ట్స్ కవర్ అవుతున్నాయి, కానీ అవుట్ ఆఫ్ ద మనీలో షార్ట్ కవర్ అవుతుంది. సో వన్ సైడ్ మనం ఏమనుకున్నాం, సిగ్నల్ వ్యాలిడ్ సిగ్నల్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ లో షార్ట్ కాల్ రావాలి, రైట్ సైడ్ లో
లాంగ్ పుట్ రావాలి. ఓకే, లాంగ్ పుట్ రావాలి. సో లాంగ్ పుట్ రావట్లే అంటే ఇది మనం పుట్ ని షార్ట్ చేయడానికి ఇన్వాలిడ్ సిగ్నల్. సారీ, పుట్ ని బై చేయడానికి ఇన్వాలిడ్. రెండు ఇది రెడ్ లో ఉంది, షార్ట్ కాల్ ఉంది, ఇది లాంగ్ కాల్ ఉంది, లాంగ్ పుట్ ఉంది అనుకోండి, అప్పుడు మార్కెట్ పడిపోతుంది, పడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే బోత్ సైడ్ కాల్ రైట్ అవుతుంది, పుట్ రైట్ అవుతుంది, కాబట్టి సైడ్ వే ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నది. ఓకే ఓకే ఓకే. బోత్ సైడ్ షార్ట్ జరుగుతుంది, బోత్ సైడ్ షార్ట్స్ అవుతుంది, కాల్ సైడ్ పుట్ రైట్, బోత్ సైడ్ షార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు 350-400 లో కొంచెం లిటిల్ బిట్ షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి, షార్ట్స్ కొంచెం బిల్డప్ అవుతున్నాయి. 15,350, 15,400 లో షార్ట్ కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ అంటే ఐ మీన్ డౌన్ సైడ్ పోతుంది మార్కెట్, డౌన్ సైడ్. ఓకే. నిన్న కూడా మనకి లేదు అసలు, ఎక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ దొరకరే, కానీ మొన్న మాత్రం వన్ సైడ్ మార్కెట్ నుండి మనకు కలిసి వచ్చింది. బట్ ఈ రోజు ఇంకా స్టిల్ సైడ్ వే ఉంది. సో ఎట్లా బిల్డప్ అవుతుంది అనేది మీరు అందరూ చెక్ చేయండి. ఈవినింగ్ క్లాస్ లో కూడా మాట్లాడదాం కావాలనుకుంటే. ఇంకా ఎవరైనా ఇంకా డౌట్స్ ఉన్నాయండి మిగతా వాళ్ళకి? అంటే సార్, అంటే మనము స్ట్రాటజీ వైజ్ మాట్లాడితే సార్, ఇప్పుడు ఈ కొద్దిసేపటికి మనం ఏ స్ట్రాటజీ, స్ట్రాంగిల్ అలా వేయచ్చా సార్? రేంజ్ బౌండ్ లో ఉంది కానీ, లేదా కాలర్ అలాగైనా వేయచ్చా? కాలర్ మనం ఇంట్రాడే వేయొద్దు. కాలర్ ఓన్లీ పొజిషనల్. ఓకే సార్. ఇప్పుడు ఇట్లా రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు స్ట్రాంగిల్ చేయొచ్చు, లేదు అనుకుంటే స్ట్రాడల్ కూడా వేయచ్చు. సో స్ట్రాంగిల్ స్ట్రాడల్ వేయడానికి రేపు నేను ఇంట్రాడే స్ట్రాంగిల్ స్ట్రాడల్ అనేది కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను నేను. 15th ఈ మ్యాక్స్ పెన్ ఈరోజు కవర్ చేద్దాం, మ్యాక్స్ పెన్ గురించి. ఓకే సార్. కాలర్ అనేది ఎప్పుడైనా వేయచ్చు సార్, మనం లాస్ట్ వీక్ లో వేసుకోవచ్చా? లేదు, మీరు ఏ రోజైనా కాలర్ వేయచ్చు, ఎనీ టైం. ఓకే, కాలర్ ఎనీ టైం వేయచ్చు, మనకి పర్టికులర్ టైం అని ఏం లేదు, కాలర్ ఎప్పుడైనా. సో అంటే ఎన్ని డేస్ అన్నది మనం ఉంటుందా మనకి? జస్ట్ మన ప్రాఫిట్ తీసేయడం అంతేనా? మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ బుల్ కాలర్ ఉంది అనుకుంటా. సో బుల్ కాలర్ ఉంది కదా, బుల్ కాలర్ లో మనకు ప్రాఫిట్ 62,000 ఉంది ఈ వీక్ ఎక్స్పైర్ కి 27th కి. మార్కెట్ బుల్లిష్ వైపు ఉందని వేసినాం. ఓకే, ఇక్కడ 62 లో మనకు 50% ప్రాఫిట్ ఏ రోజు వచ్చేసినా మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ఏ రోజు వచ్చేసినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు పొద్దున సత్యనారాయణ గారు అప్డేట్ చేసినట్టున్నారు. అదాని పోర్ట్స్ కాకుండా పైన ఏం పెట్టినారు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ సైడ్ పెట్టింది. ఇప్పుడు ఇక్కడ ఉంది జేఎస్డబ్ల్యూ స్టాక్ లో రివర్స్ అయితే స్టాప్ లాస్ మనం ఎంత పెట్టుకోవాలి, ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి స్టాప్ లాస్ అనేది? ఓకే, కాలర్ కి మనకు ఇంకా స్టాప్ లాస్ అనేది అవసరం లేదు వాస్తవానికి, అడ్జస్ట్మెంట్స్ ఇంపార్టెంట్. కాలర్ కి అడ్జస్ట్మెంట్స్ ఇంపార్టెంట్. సో అడ్జస్ట్మెంట్స్ అంటే డౌన్ సైడ్ ఇప్పుడు మనం బుల్ కాలర్ వేసినాం, ఓకే, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకోండి, రైట్ సైడ్ ఉన్న కాల్స్ ని షిఫ్ట్ చేసేసేయాలి డౌన్ సైడ్. అంటే మనకి రేంజ్ ఎక్కువ ఉంది కదా, 1 సిగ్మా రేంజ్ అవతల సైడ్ ఉంది రెండు కూడా. ఇక 1 వీక్ ఉంది కాబట్టి పెద్ద డ్రాస్టికల్ మూవ్ అయితే రాకపోవచ్చు. సో బ్లూ కలర్ లైన్ మనకు కంట్రోల్ ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బుల్ కలర్ వేసినానండి, ఓకే, బుల్ కలర్ వేసిన, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. సో డౌన్ సైడ్ వచ్చేసినప్పుడు మనం అప్పుడు ఏం చేయాలి, ప్రొటెక్షన్ గురించి అవుట్ ఆఫ్ ద మనీ కాల్ని బై చేసి పెట్టేసేయాలి. 33,890 లో ఉన్నది కదా, 33,890 లో ఉంది. సో ఒక 600-800 పాయింట్స్ అవుతాయి, లేదా 1000 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీని పుట్ను బై చేసాడు టెంపరీగా. సో మనం బుల్ కలర్ వేసినాం, డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకోండి, టెంపరీ హెడ్జింగ్ పర్పస్ లో పెట్టేయాలి. అంటే దాదాపు 15 నిమిషాల నుంచి మనకు అదే రేంజ్ లో ఉన్నది మార్కెట్. మళ్ళీ టర్మినల్ ఆగింది. ఓకే, ఈ లోపల ఏమన్నా మార్పు వచ్చిందేమో చూద్దాం.
బోత్ సేమ్ టైట్ గా నడుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ నిన్న మొన్న బాగా మూమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా ఈ రోజు రేపు మేబీ సైడ్ వే ఉండే అవకాశాలు ఉండవచ్చు బోత్ సైడ్ ప్రీమియం తినేయడానికి. నిన్నటి వరకు టోటల్ గా మనకి పీసీఆర్ కూడా మనకు అదే ఇండికేట్ చేసింది కదా, టోటల్ పీసీఆర్. సో ఇప్పుడున్న పీసీఆర్ ఎంత ఉంది? నిన్న క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం కదా, పీసీఆర్ కొంచెం తగ్గింది కాబట్టి కాల్ రైటర్స్ కొంచెం మేబీ పెరగచ్చు అని. అలాగా తగ్గిందా? తగ్గింది నిన్న 1.50 అలాగా. నిన్న 1.5 ఉండే, 2.5 కొంచెం కొద్దిగా పెరిగింది, కొంచెం లిటిల్ బిట్ 1.5 నుంచి 1.51. బట్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం డౌన్ సైడ్ చూపిస్తున్నట్టుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే అవునా, చార్ట్ ఏం చెప్తుంది? సార్ ఆప్స్టాల్ ఏమో 1.23 అని చూపిస్తాం సార్ మనకు పీసీఆర్. ఆప్స్టాల్ ని మనం కొంచెం డిలే ఉంటుంది సార్, డిలే ఉంటుంది, దీన్ని మనం అప్డేట్ చేస్తుండాలి. ఎంత చూపిస్తుంది ఇక్కడ అంటే 1.22 చూపిస్తుంది. ఇది వీక్లీది 1.51, ఆల్మోస్ట్ 1.5 ఈక్వల్ ఉన్నాయి రెండు కూడా. నేను 28th మే చూస్తున్నాను సార్. మనం తీసుకుంది మంత్లీ. ఓకే సార్. సో మంత్లీ తీసుకుంది. ఈరోజు తీసుకుంటే కొంచెం పాజిటివ్ ఉంది, 1.22, 1.1 నుంచి 1.22 ఉంది. మేబీ అప్పటి వరకు మూమెంట్ రావచ్చు, రాకపోవచ్చు. అంటిల్ మనకి ఇక్కడ రైట్ సైడ్ పుట్ లాంగ్ అయ్యేంత వరకు చెప్పలేము. కాల్స్ అయితే కొంచెం అగ్రెసివ్ అవుతున్నాయి, బట్ పుట్స్ లాంగ్ కావట్లేదు. ఇప్పుడు ఇలా ఉంటే రేపు ఎక్స్పైరీకి బాగా వాలటిలిటీ ఉండదా సార్? ఇది వోల్టాలిటీ అంటే వరుసగా మనకు 2-3 డేస్ నుంచి కంటిన్యూ గ్యాప్ అప్ వచ్చింది కదా. ఫుడ్ బాగా ప్రీమియం అయిపోయింది, హీట్ అయిపోయింది. మేబీ ఈ రోజు రేపు ఉంటే సైడ్ వే ఉండొచ్చు. సైడ్ వే ఉంటేనే మొత్తం బోత్ సైడ్ ప్రీమియం తినేయడానికి వస్తుంది. ఇట్లాంటి టైంలో మనం టెంప్ట్ అయిపోయి ఎక్కడ కూడా బై చేయడానికి వీల్లేదు. హైలో ఉందని పుట్ని బై చేయొద్దు, పడుతుందని చెప్పేసి. కొంచెం కావాలనుకుంటే కాల్ షార్ట్స్ అవుతున్నాయి కాబట్టి కాల్ షార్ట్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకోవడం బెటర్. ఇంట్రాడేలో ఓకే సరే. మూవ్ వస్తే గనక సాయి గారు మీ వాయిస్ వస్తలేదు. చాలాసేపు అయింది స్ట్రగుల్ అవుతుంది మార్కెట్ అక్కడనే. ఇది ఫ్లాట్ ప్యాటర్న్ ఏమన్నా చేస్తుంది సార్ ఇది? ఇంకొక కొంచెం ఇండికేషన్ చూడండి. మనకి విక్స్ అయితే కొంచెం ఈరోజు పాజిటివ్ లో ఉంది. సో విక్స్ పెరుగుతుంది కాబట్టి కొంచెం మార్కెట్ అయితే
డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు మేబీ. ఇది ఎప్పుడు తగ్గుతుందో ఇప్పుడు పెరుగుతుందో కూడా చెప్పలేం ప్రస్తుతం. వీక్స్ అయితే వీక్స్ మార్నింగ్ నుంచి అయితే కొంచెం పెరిగింది, ఇండికేట్ చేస్తుంది. మళ్ళీ 3 minutes లో మళ్ళీ రెడ్ లో ఉంది. వీక్స్ కొంచెం పెరిగింది అనుకోండి, ఇక మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. టర్మినల్ మళ్ళీ ఆగిపోయింది, ఇప్పుడైతే ఫ్లాట్ గా ఉంది. ఫ్లాట్ గా ఉంది. సార్ ఓఐ షీట్ లో మనకు సిగ్నల్ 1 కు నిఫ్టీకి ఏది చూసుకోవాలి సార్ మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం? సిగ్నల్ 1 షీట్. సిగ్నల్ 1 లో కొంచెం అర్థం కావట్లేదు సార్. అది ఇక్కడైతే మనకు కలర్స్ ఉన్నాయి కాబట్టి అర్థం అయిపోతుంది. సిగ్నల్ 1 లో సిగ్నల్ షీట్ లోనా? అవును సార్, సిగ్నల్ అయితే సార్ సిగ్నల్ షీట్ మనకి ఇంకా ప్రస్తుతానికి అవసరం లేదు. నేను దీనిపైన నేను మళ్ళీ వేరే అంటే సిగ్నల్ 1 కి సిగ్నల్ కి తేడా ఏందో నేను మన క్లాస్ లో చెప్పినాను, బట్ మళ్ళీ చెప్తాను నేను దాని డిఫరెన్స్ ఏందనేది. టర్మినల్ ఆగిపోతుందండి, రెడ్ కలర్ లో వస్తే టర్మినల్ ఆగిపోయినట్టు. మార్కెట్ కొంచెం పడుతుంది. టర్మినల్ పక్కన చూడండి, విక్స్ కూడా ఉంది మనకు. సో ఇంట్రాడే అనేది అందుకే స్లోగా నిదానంగా నెమ్మదిగా చేసేది. మనం ఫాస్ట్ గా గాబరపడి ఏమైపోతుంది మార్కెట్ అని బై చేస్తే లేదు. ఆపర్చునిటీ వచ్చిన రోజు మాత్రమే మనం చేయాలి. టెంపరీ పైకి వెళ్ళినా మనం కాల్స్ ని బై చేయొద్దు. టెంపరీ కాల్స్ పైకి వెళ్ళినా కూడా, ఎందుకంటే డికే నెగటివ్ లో ఉంది కాబట్టి. అన్ని కాల్స్ షార్ట్ లోనే ఉన్నాయి, పొజిషన్స్ అన్ని షార్ట్ లోనే ఉన్నాయి కాబట్టి 80% లో బై చేయొద్దు. కావాలనుకుంటే పైకి వెళ్తుంది అనిపిస్తే పుట్ షార్ట్ చేయడం బెటర్, కానీ కాల్ బై చేయొద్దు. ఆ మినిమం ఫండమెంటల్ అయితే మనకు తెలిసి ఉండాలి. మార్నింగ్ 9:16, 9:18 కి స్ట్రాడల్ వేసేసినా కూడా ఈరోజు కొంచెం వర్కౌట్ అవుతుంది షార్ట్ స్ట్రాడల్. టర్మినల్ బాగా సతాయిస్తున్నాను, మళ్ళీ రేట్ సార్. మా దాంట్లో ఇట్లా రాదు సార్, చేంజ్ అయిన ఓఏ మీరు ఇప్పుడు పెట్టారు కదా సార్. వస్తుంది, మీకుంది షీట్ లో ఉంది, క్లిక్ చేయండి వస్తుంది. అదే క్లిక్ చేశాను సార్, ఓన్లీ ఆ బ్లూ ఒకటే. లేదు, మీరు ఇక్కడ డాష్ బోర్డ్ లో స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పినాం కదా. ఇక్కడ డాష్ బోర్డ్ లో రైట్ సైడ్ లో స్ట్రైక్ ప్రైస్ వస్తాయి. మనం ఏ స్ట్రైక్ ప్రైస్ ని చూస్ చేసుకోవాలనుకుంటున్నా దాన్ని పెట్టుకోవాలి. 15,100 సిగిన్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పెట్టుకొని మళ్ళీ పీని సెలెక్ట్ చేయాలి. సో మీరు మల్టిపుల్స్ పెట్టుకుంటే మల్టిపుల్ లైన్స్ వస్తాయి, మనకి వస్తుంది. మీకు ఇచ్చిన షీట్ నేను వాడుతుంది. సో మనం చూస్తూనే వెళ్ళాలండి అప్పటి వరకు. ఇంకా మనకి ఎక్కడ ఓఏ బిల్డప్ అవుతుంది, ఎక్కడ బ్రేక్అవుట్ లాగా వస్తుందో
అప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి. కాల్స్ కొంచెం షార్ట్ అయినాయి. అది 5S1 ప్రాబ్లం ఉందండి సార్, కొంచెంసేపు ఆగిన తర్వాత రిజాల్వ్ అవుతుంది. హలో హలో సార్, అది 5S1 ఇష్యూ ఉందండి సార్, అది కాసేపు ఉన్నాక సాల్వ్ అవుతుంది. కిరణ్ గారు సార్ చెప్పండి. మాట్లాడుతుంది తేజ గారు. నేనే సార్, తేజాని. అది 5S1 ప్రాబ్లం ఉందండి సార్, అందుకే అలా అవుతుంది. 5S1 ప్రాబ్లం ఉంది, అవును. అవును సార్, అది టైం పడుతుందంట సాల్వ్ అవటానికి. ఇప్పుడు రన్ అవుతుంది కదా, రన్ అవుతుంది కానీ ఫ్లక్చువేట్ అవుతున్నాయి కదా సార్. వచ్చింది సార్. బ్రోకర్ నుంచి మెసేజ్ వచ్చిందా? ఓకే ఓకే. ఇంకా డాట్ స్టాక్ అయితే ఇంకా అసలు అది మరీ ఓపెనే కావట్లేదు. అబ్జర్వ్ చేయండి పాయింట్. ఇక్కడ నుంచి మూవ్ బిక్స్ పెరిగింది, ఈ మూవ్ లో కూడా ప్రైస్ పెరిగింది, అంటే కాల్స్ ని హై లెవెల్ తీసుకెళ్ళి కాల్ రైటింగ్ చేసినారు. క్లియర్, అంతే. ఈరోజు ఏం లేదు ఇంకా మార్కెట్లో కొత్త పాయింట్. ఈ లో లెవెల్ నుంచి కరెక్ట్, లో లెవెల్లో నుంచి మార్కెట్ ని పైకి తీసుకెళ్ళినారు. తీసుకుపోయి ఇక్కడ నుంచి వీక్స్ పెరిగింది అంటే కాల్స్ అంటే ప్రీమియాన్ని కొంచెం పెంచి ఈ లెవెల్లో షార్ట్స్, కాల్ షార్ట్స్ అవుతున్నాయి. ఇంకా మార్కెట్ అక్కడక్కడ ఉన్నా కూడా మనకి ఇంకా అంతే. ఇప్పుడు అదే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎల్టీపీలో చూడండి, 64 నుంచి 15,100 కాల్ ఎక్కడ దాకా తీసుకుపోయినారు అంటే హైయెస్ట్ ప్రస్తుతానికి అయితే 90 వరకు తీసుకుపోయినారు. 9:34లో 10 minutesలో. అక్కడ నుంచి ఇంకా కాల్ షార్ట్ అవుతున్నట్టు లెక్క. 77కి వచ్చింది. ఇప్పుడు పెరిగింది కాల్ పెరిగింది, ఇది కూడా తగ్గింది. ఓకే, ఇది పెరిగింది, ఇది కూడా మెల్లమెల్లగా రెడ్ లోకి వస్తుంది. ఆ యాక్షన్ మనం ఇక్కడ చూడొచ్చు, చార్ట్ లో చూడొచ్చు. వీవ్యాప్ బిలోకి వచ్చి సస్టైన్ అవుతుందేమో చూద్దాం. బిలో చిన్న విషయం సార్. హలో సార్, అది ఫైర్స్ లో నేను వివ్యాప్ ఇండికేటర్ క్లిక్ చేస్తే వివ్యాప్ అని పైన వస్తుంది, కానీ ఇక్కడ ఇండికేటర్ అయితే మనకు రాదు సార్. అది ఫ్యూచర్స్ లో మాత్రమే వస్తుంది, ఇండెక్స్ రాదు. ఇండెక్స్ నిఫ్టీ ఇండెక్స్ కి రాదు, ఫ్యూచర్స్ కి మాత్రమే వస్తుంది. ఫ్యూచర్స్ లోనే వస్తుంది ఇండికేటర్. వివ్యాప్ ఓన్లీ ఫ్యూచర్స్ కి వస్తుంది. స్టాక్స్ అయితేనేమో మామూలుగా వస్తుంది, కానీ ఇండెక్స్ కి అయితే ఫ్యూచర్స్ కి మాత్రమే వస్తుంది వివ్యాప్. ఫ్యూచర్స్ ఎందుకంటే స్పాట్ లో వాల్యూమ్స్ అనేది ఉండదు. స్పాట్ ని మనం ట్రేడింగ్ చేయలేం కదా, వాల్యూమ్స్ ఉండదు కాబట్టి వివ్యాప్ అనేది ఉండదు అనమాట. ఓకే సార్, ఇది విక్స్ కూడా రాదా సార్? విక్స్ కి వస్తుంది, పెట్టుకోవచ్చు. విక్స్ వస్తుంది, విక్స్ కి కూడా వివ్యాప్ పెట్టాను సార్. రాదు 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 దాంట్లో ట్రేడింగ్ జరగదు కదా, వాల్యూమ్స్ ఉండవు. ఓకే ఓకే కాబట్టి రాదు. సో ఫ్యూచర్స్ దాంట్లో నిఫ్టీ 15,100 ఆప్షన్ యాడ్ చేయండి, మనకు షార్ట్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ యాక్టివిటీని గమనించవచ్చు కావాలనుకుంటుంది. ఇక్కడ అన్ని మన వివ్యాప్ వేసేయచ్చు.
ఈ లెవెల్ హైకి వెళ్ళింది 93 నుంచి కొంచెం ఈ లెవెల్ సస్టైన్ అవుతుంది. స్టిల్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేస్తే కాల్సే ఎక్కువ ఉన్నాయి, సారీ పుట్స్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ టర్మినల్ ఈరోజు చాలా ప్రాబ్లమ్ ఇస్తుంది టర్మినల్. ఓకేనా సార్? ఇప్పుడు డిస్టర్బెన్స్ రావట్లేదు, నా దగ్గర అయితే డిస్టర్బెన్స్ ఉన్నది. ఆనంద్ర గారు చెప్పండి. అదే నా దగ్గర ఏదో డిస్టర్బెన్స్, నేను మైక్ ఆన్ చేసేసరికి వచ్చి గట్టిగా సౌండ్స్ గట్రా వస్తుండేది. ఇప్పుడు లేదు కదా సార్? ఓకే ఓకే. అదే ఇప్పుడు కాల్ ని స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నట్టు మాట్లాడుకుంటున్నాం కదా. పుట్టు ప్రీమియం పెరుగుతూనే ఉంది. అదే నేను పుట్టు ప్రీమియం పెరుగుతుంది కానీ మనకి ఇంకా స్లోగా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి స్టార్ట్ అయినాయి మనకి కాల్స్, కొంచెం రెడ్ లోకి స్టార్ట్ అయినాయి. ఇట్లాంటి టైంలో పుట్ ని బై చేసే బదులు కాల్ స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. సైడ్ లో ఉంది కదా మార్కెట్, పుట్ ప్రీమియం పెరగదు, తొందరగా పెరగదు, ఫాస్ట్ గా పెరగదు అంతే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మార్నింగ్ ఇదైన తర్వాత కాసేపు చూస్తే బాగా పెరుగుతూ ఉండేది కదా సార్, ప్రీమియమ్స్ బాగా పెరుగుతుండేది. మనకి సిగ్నల్ అంతగా జనరేట్ కాలేదు కదా సార్ మార్నింగ్. అంటే మన నేకెడ్ ఐ వేరండి, సిగ్నల్ ఓపెన్ ఇంట్రెస్ట్ దానిపైన ఆధారపడుతుంది, అది వేరు. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు డికే పాజిటివ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకు లాంగ్ పుట్ వస్తున్నాయి మెల్లమెల్లగా. మీరు అగ్రెసివ్ ముందే అయిపోయి మీకు ట్రెండ్ కన్ఫర్మ్ అనిపిస్తే మీరు బై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అది మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇప్పుడు మీరు కావాలంటే 15,000 అప్పటికే కొంత లాస్ వచ్చేస్తుంది, లాస్ లో చూపిస్తుంది కదా సార్ మన తరగతి పోర్ట్ఫోలియో, అంటే మన తరగతి ట్రేడ్. ఓకే, మీకు ఎట్లా అర్థమైతే అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు కాల్స్ డీకే -50 ఉంది, పుట్ డీకే +10 ఉంది అనుకోండి, అంటే కాల్స్ షార్ట్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది, పుట్ బై చేస్తే ఎక్కువ ప్రాఫిట్ రాదు. అది అదే నాకు ఇందాక ఒక డౌట్ ఉండేది. ఇప్పుడు చూడండి. ఓకే అండి, కాల్స్ అట్లాగే మన కాల్ స్టార్ట్ అవుతున్నాయి, మెల్లమెల్లగా పుట్ అనేది బిల్డప్ అవుతుంది, షార్ట్ సైడ్ బిల్డప్ అవుతుంది. కాబట్టి మార్కెట్ యాక్షన్ మనం చూస్తున్నాం, డౌన్ సైడ్ వస్తుంది. ఓకే, కనీసం మనకి ఇంకా పుట్ బయింగ్ ఏదైనా సిగ్నల్ ఇచ్చిందా అంటే షార్ట్ కాల్ ఉంది. షార్ట్ కాల్ చూడండి ఎక్కడ షార్ట్ కాల్ ఇస్తుంది, 90 నుంచి మనకు షార్ట్ కాల్ ఇస్తుంది. షార్ట్ కాల్ మనకు ఇక్కడ 90 నుంచి హై లెవెల్లో షార్ట్ కాల్ మనం చేస్తాం అనుకోండి. 60లో 90లో షార్ట్ చేస్తే ఇప్పుడు 69 ఉంది. అదే మీకు పుట్టు ఇంత ఇవ్వదు ఈ టైంలో, 69 ఉంది, 20 పాయింట్స్ ఇచ్చింది రైట్ సార్. ఇప్పుడు ఇంట్రాడేలో స్ట్రాటజీ ఏదైనా చెప్పండి, ఇంట్రాడేలో బిల్డప్ చేయడానికి. ఇంట్రాడేలో స్ట్రాటజీస్ కష్టం, నేకెడ్ కాకుండా అంటే ఇప్పుడు మీకు ట్రెండ్ క్లియర్ గా అర్థమైంది కదా. కాల్ షార్ట్ ఉంది కాబట్టి మీరు బేర్ ఇదేయండి, ఎంత మనీ ఎట్ ద మనీ కాల్ ని షార్ట్ చేయండి, అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ని బై చేయండి. లేదు అంటే పుట్ బుల్ పుట్ వేయండి. కాల్స్ బై అవుతున్నాయి, కాల్స్ షార్ట్ అవుతున్నాయి. అది ఇప్పుడు కొంచెం ఈ వైపులో డౌన్ సైడ్ వచ్చేసి మనం యాక్టివిటీ చూస్తున్నాం. అంటే మనకు ఆప్షన్ చైన్ అనేది లీడింగ్ ఇండికేటర్. సో ముందే మనకు ట్రెండ్ అనేది కొంత ఐడెంటిఫై చేస్తుంది, ముందుగా తెలియదు. అంటే నేను చెప్తున్నట్లు ఆగానే మీరు చేయాలని లేదు, మీకు ఎట్లా దోస్తే అట్లా చేయొచ్చు అంతే. అలా కాదు సార్,
ఒక గురువు ఒక డైరెక్షన్ అలా కాదు సార్, అంటే ఒక గురువు ఒక డైరెక్షన్ చెప్తే ఆ డైరెక్షన్ లో ఇందులో దానికి ఒక ఇది ఉంటుంది. ఇంతకు ముందు ఇందులో మాట్లాడింది కిరీటి తేజ గారు. కిరీటి గారు కొంచెం ఒక 2 minutes మీరు మాట్లాడండి. తేజ గారు చెప్పండి సార్. కొంచెం ఒక 2 minutes మన ఓఐ డేటా షీట్ మీద మాట్లాడండి. మీరు ఆల్రెడీ బాగా అబ్జర్వ్ చేసినారు, మీరు 30,000-40,000 కూడా సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. ఒక 2 minutes మాట్లాడండి. హలో చెప్పండి సార్, చెప్పండి అందరికి ఉపయోగపడుతుంది. చెప్పండి సార్, మాకు కూడా బాగా తెలుస్తుంది. ఇందులో కిరీటి గారు మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తారు, ఏమేమి చూస్తారు, ఎక్సెల్ షీట్ లో ఏమేమి చూసి ఎలా ఐడెంటిఫై చేయగలరు అండ్ మార్కెట్ పొజిషన్, అది ఒకసారి క్లారిటీ చేయండి. ఓకే. హలో, ఇప్పుడు ఓఐ షీట్ మార్నింగ్ నేను 9:15 to 9:30 వరకు నేను ఓఐ షీట్ జోలికి వెళ్ళానండి. ఫస్ట్ పాయింట్, ఆ టైంలో మనం ఓఐ షీట్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే వాలటైలిటీ వల్ల మనకి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ చూపిస్తుంది ఎక్కువగా. సో నేను చేసేది ఏంటంటే 9:30 తర్వాత మాత్రమే ఓఏ షీట్లో ఏదైతే బిల్డ్ అవుతుందో ఎట్ సైడ్ రైటింగ్ అవుతుందో ఫస్ట్ చూసుకుంటాను అనాలిసిస్ ట్యాబ్లో. ఇఫ్ అనాలిసిస్ ట్యాబ్లో ఓఏ ఇంక్రీజ్ అవుతుందంటే చేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ నెక్స్ట్ ఓఏ కానీ ఎట్ సైడ్ బిల్డ్ అవుతుందో చూసుకుంటాను ఫస్ట్ పాయింట్. అది బిల్డ్ అయిన తర్వాత సిగ్నల్ షీట్లో సిగ్నల్ ఏం చూపిస్తుంది, సిగ్నల్ 1 షీట్లో సిగ్నల్ మనకు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా. ఎటువైపు ఒకవేళ పాజిటివ్గా ఉందంటే ప్రైస్ అనేది ఎల్టీపీ అనేది ఎటువైపు నుంచి మనకు మూవ్ అవుతుంది ప్రాపర్గా. ఈ రెండింటిని బేస్ చేసుకుని వీవ్యాప్ని బేస్ చేసుకుని నేను ట్రేడ్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి నిఫ్టీ ట్యాబ్లో మనకి షార్ట్ కాల్ చూపించకుండా లాంగ్ పుట్ షార్ట్ కాల్ చూపించకుండా లాంగ్ పుట్ చూపించకుండా ఉందంటే నేను బేరిష్ సైడ్ వెళ్ళను. ఇఫ్ ఇట్స్ లాంగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే లాంగ్ పుట్ చూపించి షార్ట్ పుట్ చూపించకుండా లాంగ్ కాల్ చూపించి షార్ట్ పుట్ చూపించకుండా నేను బులిష్ వైపుకి వెళ్ళను. ఐఎమ్ ట్రేడింగ్. ఆ రోజు నేను ట్రేడ్ తీసుకోను, సైలెంట్గా కూర్చుంటాను. ఇప్పుడు నాకు షార్ట్ కాల్ లాంగ్ పుట్ చూపించింది కాబట్టి ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. బట్ అది కూడా ఎల్టీపీ ప్రాపర్గా చూపించాలి, క్రాస్ ఓవర్స్ ప్రాపర్గా చూపించాలి, అండ్ సిగ్నల్ 1 షీట్లో ఎవ్రీ మన కాంపోనెంట్ అనేది మనకి పాజిటివ్గా ఉండాలి. మనకి మంత్లో డైలీ ట్రేడ్ చేయాల్సిన ట్రేడ్ ఇవ్వదండి, ఏది కూడా ట్రేడ్ ఇవ్వదు. మంత్లో ఒక 5 days ప్రాపర్గా ఇచ్చిందంటే ఆ 5 days చేసుకుంటే చాలు. మనకి ప్రాపర్ స్టాప్ లాస్తో మనం ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ఫుల్గా నేను ట్రేడ్ చేసిన రోజులోనే ఇప్పుడు కూడా చేస్తున్నాను. నేను నిన్న చేయలేదు నేను ట్రేడ్, ఎందుకంటే ప్రాపర్గా సిగ్నల్ ఇవ్వదు కాబట్టి. మొన్న చేశాను ట్రేడ్, ఐ గోట్ ఎర్న్ బికాస్ ఆఫ్ ఓఏ. అంతకుముందు కూడా నేను చాలా రోజులు ఉన్నాయి, నేను పోస్ట్ చేశాను కూడా, గ్రూప్లో పోస్ట్ చేస్తే దానికి రెస్పాండ్ అయ్యి అసలు ఓఏ ఏంటో అనేది అసలు ఓఏ షీట్ ఎలా వర్క్ అవుతుందని ఎవరు అడగలేదండి. సో నేను కూడా ఎవరికి రెస్పాండ్ అవ్వట్లా. మనము పూర్తిగా ఓఏ షీట్ అర్థం అవ్వలేదు సార్, రెస్పాండ్ అవుతుంది. అయితే అక్కడి నిమిషం మీరు తేజ గారికి పర్ఫెక్ట్ అర్థమైంది, అంటే ఇంటర్డే ఆయన బాగా చేస్తే కూడా ఆయన అర్థమైంది. మనం ఏవైతే కండిషన్స్ చెప్పినామో ఆ కండిషన్స్ ని క్లియర్ గా డైలీ ప్రాక్టికల్ గా చేసినాడు, నేనేమో థియరిటికల్ చెప్తున్నా. సో ప్రాక్టికల్ గా సింగిల్ లాట్ చేసినాడు, కన్ఫర్మ్ వచ్చింది రోజు లాట్ సైజ్ పెంచినాడు. ఒక్క నిమిషం సార్, నేను ఇప్పుడు కూడా ట్రేడ్ తీసుకున్నా, మీకు స్క్రీన్ షాట్ లైవ్ జరుగుతుంది, స్క్రీన్ షాట్ పంపిస్తాను చూడండి. నాకు 4,000 ప్రాఫిట్ వచ్చింది, అరే ఎగ్జిట్ అయిపోతున్నా. వెరీ గుడ్, పంపిస్తాను. అయ్యో స్క్రీన్ షాట్ రావట్లేదు సార్, వచ్చింది. డిస్కషన్ లో పెట్టినారా? లేదు సార్ ఇంకా పెట్టలేదు, ఒక్క నిమిషం పెడతాను. పర్లేదు. ఎందుకంటే నాకు షార్ట్ కాల్ లాంగ్ పుట్ చూపించింది కాబట్టి చిన్న ట్రేడ్, జస్ట్ శాంపుల్ ట్రేడ్ తీసుకున్నాను అనమాట. మీరు అడిగి అందరికి జస్ట్ మాట్లాడుతున్నాను కాబట్టి ఎలా తీసుకుంటున్నారని పంపిస్తాను. ఒక్క నిమిషం సార్. పర్లేదు సార్. ఇంకా ఓఐ షీట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనే విషయంలోనే ఇంకా కొంచెం క్లారిటీ లేదు సార్. అది టైం పడుతుంది. సో మనం ఏదైతే థియరీ వెళ్ళిపోయిందా, ఏదైతే మనం థియరీ పార్ట్ ఉందో థియరీ పార్ట్ ని ప్రాక్టికల్ కి మీరు అప్లై చేయండి సార్. 4,900 ప్రాఫిట్ స్క్రీన్ షాట్ ఇంకా రన్ అవుతుంది సార్. నేను ఎగ్జిట్ అవ్వలేదు, నా స్టాప్ లాస్ ని పెంచేసుకున్నా. అంటే 360లో ఎంటర్ అయ్యాను నేను, నా స్టాప్ లాస్ 80కి పెట్టేసుకున్నా. అంటే నా 4,000 ప్రాఫిట్ లో నేను ఉంటాను. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతే 4,000 ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయిపోతాను. నాకు వస్తే ఇక్కడ నుంచి ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత సార్? ఇప్పుడు 395 లో ఉంది సార్, 34,000 పిఈ. సో నేను 380 దగ్గర స్టాప్ లాస్ పెట్టేశాను నేను.
సో నాకు వస్తే ప్రాఫిట్ వస్తుంది, నాకు వస్తే ప్రాఫిట్ 4000 మిగిలిపోతుంది, ఇంకా ఇంక్రీజ్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. అది సార్ నేను అలా చేసుకుంటూ ఉంటాను. ఈ ఇంట్రాడేకి మనము ఓఐ చేంజ్, ఓఐ పర్సెంటేజ్ ఒకటి, సిగ్నల్, ఈ 3 చెక్ చేసి తర్వాత నిఫ్టీ ట్యాబ్ లోకి వెళ్ళి చూస్తాము మనం. 1 minute సార్, నేను ట్రేడ్ లో ఉన్నాను, ఒక్క నిమిషం. చెప్పండి, డౌట్ ఏం అడిగినారు చూడండి. ఇంట్రాడేకి మనము ఓఐ ట్యాబ్ ఒకటి ఉంది, పర్సెంటేజ్ ఆఫ్ ఓఐ చేంజ్ అది ట్యాబ్ ఒకటి ఉంది, సిగ్నల్ ఉంది. ఇవి 3 దాంట్లో మనం చూసుకొని తర్వాత నిఫ్టీ ట్యాబ్ లోకి వెళ్ళాలనా సార్? ఒకసారి వెళ్ళి పంపించండి చూడండి సార్. నేను ఎఫ్ఎన్ఓ గ్రూప్ లో మళ్ళీ పెట్టాను. 4000 ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయాను. ఎక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడే జస్ట్ నేను ఒక 5 minutes లో ట్రేడ్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే నాకు ఓఐ షీట్ అన్ని క్లారిటీస్ చూస్తుంది కాబట్టి. అండ్ దట్టు ఇంకా ప్రాబిలిటీ ఉంది, కానీ నాకు ఇంకొక అవసరం లేదు సార్. నాకు ఇన్వెస్ట్మెంట్ అంతా మాక్సిమం నా ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందంటే 360 into 2 అంటే 75,000 ఇన్వెస్ట్మెంట్ చేశాను. నాకు 4000 ప్రాఫిట్ వచ్చింది, ఎనఫ్ అనుకుని సరిపోయింది నాకు. అండ్ నేను ఇంకా రిస్క్ రివార్డ్ని పెంచుకుని వెయిట్ చేసి ఉంటే నాకు ఇంకా ప్రాఫిట్ వచ్చేది, కానీ ఐ వాంట్ బి హ్యాపీ. ఎందుకంటే ఇందులో మనకి ఈరోజు ప్రాపర్గా కూడా కంప్లీట్గా కూడా ప్రైస్ ఎల్టీపీలో నార్మల్ డేస్లో పెరిగినట్టు పెరగట్లే ఎల్టీపీ. సో ఎల్టీపీ డిఫరెన్సియేషన్ కూడా ఎక్కువ లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ నిఫ్టీలో రైటింగ్ అవుతున్న వైపు నుంచి చూసుకుంటూ రైటింగ్ ని డీకే అవుతుంది. మనకి ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉందో 34,000 దగ్గర ఏదైతే రైటింగ్ అనేది హెవీగా బిల్డ్ అయింది, హెవీగా ఫస్ట్ అవర్ లోనే బిల్డ్ అయిపోయింది. అంటే అక్కడి నుంచి ఆ బిల్డ్ అయిన ఓఏ తగ్గుకుంటూ వస్తుంది. అండ్ దట్టు పుట్ సైడ్ ఇంక్రీజ్ ఏదైతే రైట్ అయిందో అది తగ్గుకుంటూ ఫ్లక్చువేట్ అవుతుంది, కాబట్టి నేను ఎంటర్ అయ్యాను. సో నో ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ మీకు ఇందాక పొజిషన్స్ ఉన్నది ఎంటర్ మీకు చూపించాను, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయిన పొజిషన్స్ కూడా చూపించాను చూడండి. ఫైన్. ఇప్పుడు ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది. సో మనం ఇట్లాంటి సిచ్యువేషన్ లో పుట్ ని బై చేస్తే, అందుకే మనకు పుట్ ఎందుకు జనరేట్ చేయలేదు, సేఫ్ సైడ్ లేము, ఇంకా సేఫ్ సైడ్ లేము. అంటే ఇప్పుడు ఈ లెవెల్లో పుట్ బై చేస్తేనేమో ఓకే, కానీ బట్ సేఫ్ సైడ్ లేదు కాబట్టి మనకి ఇంకా పుట్ అనేది బై ఇవ్వలేదు, షార్ట్ కాల్లోనే ఉన్నాం మనం. సో ఈ లెవెల్ షార్ట్ ని మనం చేసి ఉంటే, కాల్ షార్ట్ చేసి ఉంటే 90 నుంచి 67, 66 అంటే ఆల్మోస్ట్ ఆల్ 30 points వచ్చింది. ఇంట్రాడేలో 30 points మూవ్ వచ్చింది. అంటే క్లియర్ గా మనకి ఇంకా లాంగ్ పుట్ ఇవ్వలే. లాంగ్ పుట్ ఇవ్వకుండానే పుట్ ని బై చేసినాం అంటే అది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కిరీటి గారు దీన్ని అబ్జర్వ్ చేసినారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి తీసుకోగలిగాడు. నేను బ్యాంక్ నిఫ్టీ చేస్తాను కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో నాకు చూపించిన పారామీటర్స్ బట్టి చేశాను సార్. అది కరెక్ట్. బోట్ సార్ అంటే మనం కొద్ది రోజుల పాటు ట్రేడ్ చేయకుండానే డైలీ వాచ్ చేస్తుండాలి ఏం జరుగుతుంది, దానిలో ఏమైనా పాయింట్స్ ఉంటే. అంటే మీరు ఏం చేయండి అంటే వాచ్ చేసి కూడా కొంచెం కష్టమే. ఒక్క చిన్న పాయింట్ సార్, అది ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఉందో అది 3 minutes ట్యాబ్ లో కరెక్ట్ గా వీబ్యాప్ కింద సస్టైన్ అయ్యింది. సార్ మీరు ఓపెన్ చేయండి సార్, ఒకసారి ఓపెన్ చేయండి సార్ బ్యాంక్ నిఫ్టీ 3 minutes ట్యాబ్. ఈరోజు బాగా ఇచ్చేస్తుందండి టెర్మినల్. అవును సార్, ఇబ్బంది పెడుతుంది. ఓకే, అది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది అయిపోయింది. జెరోదా ఏపీ అయితే అది కనెక్ట్ చేసుకోవాలి ఒకసారి. నాకు క్లాస్ అయిపోయినాయి అంటే కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. జీరోదా కూడా ఉంది సార్, ఇది జీరోదా ఏపీ నుంచి వస్తుంది. ఏపీ అంటే మళ్ళీ మనం మంత్లీ కంటిన్యూస్ గా నెగటివ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎందుకంటే మనకి కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువ అయింది కాబట్టి. ఓకే, నాకు ఇంకో సిస్టమ్ లో ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మనకు కాల్ షార్ట్ ఎక్కడ ఇచ్చింది అంటే 932 లాంగ్ పుట్ వచ్చింది 33,500, 143 దగ్గర వచ్చింది. బట్ అది తర్వాత నెక్స్ట్ నుంచి షార్ట్ పుట్ ఒకసారి షార్ట్ కాల్ 937కి వచ్చింది. సో 937కి షార్ట్ కాల్, రైట్, 937కి ఇక్కడ షార్ట్ కాల్ వచ్చింది. ఏ స్ట్రైక్ ప్రైస్ అంటే 34,000 కాల్. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా బాగా సిగ్నల్స్ వస్తాయి నిఫ్టీ కన్నా. 34,000
కాల్. బ్యాంక్ నిఫ్టీ చూడడం బెస్ట్ అంటారు. అంటే బెస్ట్ అంటే కాదు, మన దానికి అలవాటుని బట్టి ఉంటది. అది అంతే, అలవాటుని బట్టి. లేదు సార్, అలవాటు అంటే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో మీరు 1 లక్ష ఇన్వెస్ట్ చేశారంటే మీకు ఇమీడియట్ రిస్క్ మీకు 5,000 కనిపిస్తుంది. అది హెవీ రిస్క్ మనం బర్డెన్ చేసి స్టార్టింగ్ టైంలో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్కీ అంటే. నిఫ్టీలో ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన రిస్క్ని మినిమైజ్ చేసుకుని ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసుకుని దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వస్తే మనకి రెండిట్ల సిగ్నల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు క్యారీ చేసుకుని ఎందులో ప్రాపర్గా వేస్తుందంటే అందులో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ రెండు ఒకేసారి మనం ట్రాక్ చేయడానికంటే మామూలుగా ట్రాక్ చేయడానికి అవుతుంది, కానీ మన ఓఏ షీట్ ద్వారా ట్రాక్ చేయడానికి కాదు. ఒకటి మీరు రెండు చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఒక దాంట్లో మనం పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత చేయండి, ఇంకా బెస్ట్ కదా. ఇక్కడ చూడండి, ఈరోజు 9:33 ఫస్ట్ ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయితే ఇంకా మీరు తర్వాత ఆడుకోవచ్చు. 9:33కి 34,000 అంట. 34,000 239 రూపీస్లో షార్ట్ కాల్ వచ్చింది. సిఈ సెల్ 53 డికే ఉంది, 8 పాజిటివ్ డికే ఉంది, ఓఏ చేంజ్ 39 ఉంది. ఓఏ చేంజ్ ఫుట్ సైడ్ లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ ఉంది, ఓకే నో ప్రాబ్లం. తర్వాత సిఈ పాయింట్స్ 30, సిఈ పాయింట్స్ 26 ఉన్నాయి. 240లో ఇస్తే షార్ట్ ఇప్పుడు ఎంత ఉంది? 140 120 ఉంది. 240 మైనస్ 120 ఎంత అండి? 240 మైనస్ 120 ఇంటూ 20 లాట్స్ కదా. ఇప్పుడు క్లియర్ గా మనకు చూడండి, బ్యాంక్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఫుడ్ బయింగ్ ఇచ్చిందా చూద్దాం ఒకసారి. ఇంకా స్టిల్ ఫుడ్ బయింగ్ ఇవ్వలే బ్యాంక్ నిఫ్టీ. కాల్ షార్ట్ ఇచ్చింది కాబట్టి కాల్ తోటి మనం వెళ్ళడం బెటర్ అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు ఏముండే, లాంగ్ పుట్స్ అనేది కొన్నే ఉండే, ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి అని. అంటే షార్ట్స్ లాంగ్ ఏమవుతున్నాయి, షార్ట్స్ యాడ్ అవుతున్నాయి కాల్ సైడ్, పుట్స్ లాంగ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. డీకే చూడండి, ఇంతకు ముందు ఎంత ఉండే మనకి ఎక్కడ తెలుస్తుంది, డీకే ఇక్కడ తెలుస్తుంది కదా, పెరుగుతుంది. ఇక్కడ 6 నుంచి 6, 7, 8, 12, 25 వరకు డీకే వెళ్ళింది. ఇప్పుడు మెల్లగా పాజిటివ్ సైడ్ పుట్ కూడా యాడ్ అవుతున్నది. ఇప్పుడు చూడండి, పుట్ బయ్యింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. 50 వచ్చింది, ఈక్వల్ అయినాయి, పుట్ బై వస్తుంది. ఇప్పుడు కండిషన్స్ ఉన్నాయి కదా, వివేబ్ బిలోలో ట్రేడ్ అవుతుంది. సో అంటే ఈ మూవ్ని మనం అంతా పోగొట్టుకున్నాం అనమాట. కాల్ షార్ట్ చేస్తేనేమో మూవ్ మనకు వచ్చేది, మూవ్ పోగొట్టుకున్నాం లాంగ్ పుట్కి. సో అది మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. క్లియర్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఫాల్ క్లియర్గా ఉంది. అదే నేను ఎగ్జిట్ అవ్వకుండా ఉంటుంటే నాకు చాలా ప్రాఫిట్ వచ్చేసారు. కరెక్ట్, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం కష్టమైన పని హ్యాండ్లింగ్ చేయాలంటే. ఓకే, ఇప్పుడు ఇంకా మేబీ వస్తుందా పుట్ రెడ్, లెఫ్ట్ సైడ్ రెడ్, రైట్ సైడ్ రెడ్ ఉంది. ఎడదామని ఇప్పుడు చూడండి, హైయెస్ట్ ఎక్కడ ఉంది 15,100. ఇంకా అది ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చేసింది. రైట్, 15,100 క్రాస్ ఓవర్ వచ్చింది. బీవాప్ కింద ట్రేడ్ అవుతుంది. 15,100 పెద్దగా వరకు అక్కడ వరకు వెళ్ళకపోవచ్చు అనమాట, ఇంకా అది క్రాస్ చేయలేకపోవచ్చు. ఎంత ప్రాక్టికల్, ఎంత మనం థియరీ చెప్పినా మీరు ప్రాక్టికల్ ఇలాంటప్పుడు అడ్డా మనీలోనే మనం యాక్షన్ తీసుకోవాలా, ట్రేడ్ ఏదైనా వేయడం చేయాలా, లేదంటే ఎంతవరకు అయితే మరి అంతవరకు వెళ్ళదని మీదనే షార్ట్ చేయాలా కాల్ అంటే ఎడ్ద మనీలో కొంచెం రివార్డ్ ఉంది. సో మనం జనరేట్ చేస్తుంది ఎక్కడ హైయెస్ట్ వాల్యూమ్ వస్తుందో దాన్ని జనరేట్ చేస్తున్నాం అంతే. సో రెండు మీకు ఎడ్ద మనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్ద మనీ ఇప్పుడు 15,100. ఎడ్ద మనీలో షార్ట్ కాల్ ఉంది, కరెక్ట్. ఎడ్ద మనీ పుట్లో పుట్ బై ఉంది. షార్ట్ పుట్ అంటే ఇక్కడ లాంగ్ పుట్ ఉంది. వివా బిలీలో ట్రేడ్ అయింది అనుకోండి, పుట్ బై చేయండి ఎడ్ద మనీ, ప్రాబ్లం లేదు.
రైట్. మీ అంటే కొంచెం రిస్క్ తక్కువ ఉండడానికి మనం అన్ని పారామీటర్ చెక్ చేసినాం. మీరు ఎక్కడైనా చేయొచ్చు. అప్పుడు స్ట్రైక్ ప్రైస్ ని మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి? ఎట్ ద మనీకి షీట్ లోకి వచ్చేయాలి. ఎట్ ద మనీ కంటే ఏ షీట్ లోకి రావాలి? ఎట్ ద మనీ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇప్పుడు చూడండి 15,000 కొంద ఎట్ ద మనీ లెఫ్ట్ సైడ్ షార్ట్ కాల్ అవుతుంది, రైట్ సైడ్ లాంగ్ పుట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు కంపల్సరీ అది కంపల్సరీ అనేది, బట్ ప్రాబబిలిటీ నాట్ కంపల్సరీ. ఓకే, నాట్ హోలీ గ్రేల్ మెథడ్. ఓకే, కాబట్టి ఇంకా కన్ఫర్మ్ అవుతుంది. బట్ అంటే మనము ఇక్కడ పుట్టు లేట్ గా స్టార్ట్ అయింది పుట్ బయింగ్, కానీ మార్నింగ్ నుంచి కాల్ స్టార్ట్ అవుతూనే ఉన్నది. కాబట్టి ఇది ఫేక్ మూవ్ ని మనం నిర్ధారణకు రావచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా 100 పాయింట్లు పెరుగుతుందా? ప్రాబబిలిటీ చెప్పలేం. మార్కెట్ లో ఏది ఎక్స్పెక్ట్ చేయలేం, పెరగచ్చు. ఇది మాత్రం కొంత ఫేక్ మూవ్ అని మనం దేని ద్వారా ఐడెంటిఫై చేసినాం అంటే విక్స్ ద్వారా ఐడెంటిఫై చేసినాం. ఇది పైకి తీసుకుపోయినారు, కాల్స్ ని హై లెవెల్లో స్టార్ట్ చేసినారు, మార్కెట్ అందుకే పడింది. సో స్టిల్ మనకి ఇంకా పుట్ బై ఇవ్వట్లేదు. కారణం పుట్ స్ట్రెంత్ బై సైడ్ ఇంకా లేదన్నమాట. ఇచ్చేసింది సార్ పుట్టు లాంగ్ పుట్ వచ్చింది. 173 లో బై ఇస్తే 167 నడుస్తుంది. ఇంకా రాలే కదా, లాంగ్ పుట్ వచ్చింది. ఓకే సరే, కిందనే సార్ ఒకసారి నిఫ్టీ షీట్ లోకి రారా? కిందనే ఇంట్రాడే ట్రెండ్ బుల్లిష్ ఉన్నది, అటువైపు బేరిష్ వీక్లీ ట్రెండ్ సార్ అది? నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనకి అక్కడికి క్లాస్ లో చెప్తాను. ఓకే ఓకే, క్లాస్ లో చెప్తాను. తర్వాత అలాగే మనకి బావ్ కాపీ కూడా అవ్వలేదు కదా సబ్జెక్ట్. ఇంకా బావ్ కాపీ ఒకటే అండి మనం చెప్పేది. బావ్ కాపీలో FIA డేటాని మనం తీసుకుంటున్నాం. అన్ని రిపోర్ట్స్ చెప్పాం మనం. ఇంకా ఏది యూస్ఫుల్ ఉందో అదే మాట్లాడుకుంటాం. అంటే అన్ని రిపోర్ట్స్, చాలా రిపోర్ట్స్ బావ్ కాపీ చెప్పేసాను అనేసి మీరు మొన్న క్లాస్ లో అన్నిటికి విన్నాను, అదే ఇంకా చెప్పలేదు కదా అని చెప్పి నేను లేదు. మనకి ఇంపార్టెంట్ FIA డేటా ఒకటే దాంట్లో. ఇప్పుడు ఇదే బావ్ కాపీ కదా మనం డైలీ చూస్తున్నాం. ఏది ఇప్పుడు ఈ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఉన్నాయి కదా, అదే బావ్ కాపీ. షీట్ ఓపెన్ చేస్తాను. ఇవి బావ్ కాపీలో సార్ FIA డేటాకి ఏమొచ్చి మనం డేటా ఇస్తున్నాం ఇన్పుట్, ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి కదా లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, దానికి మనం డేటా ఇచ్చేసి రోజు అప్డేట్ చేసుకోవడం ఎలా సార్ అది? నేను క్లాస్ లో చెప్పినాను. చెప్పినాను మీకేమి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ఇందులో ఒక బావ్ కాపీ అనేది తీసుకొని రండి. తర్వాత ఇది ఒక ఎంటీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ డాటా అని ఉంటుంది. గెట్ డేటాలో ఫ్రమ్ ఫైల్లో ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పిన. ఆ క్లాస్ లో ఉంది, వినండి. ఏ క్లాస్ సార్? క్లాస్ నంబర్ గుర్తులేదండి. ఎక్కడ ఏ క్లాస్? 24-25 అంట. చూడండి, రెగ్యులర్ గా క్లాస్ ను వాచ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. అలాగే. ఓకే సార్, సిగ్నల్ 1 నాది ఎర్రర్ చూపెడుతుంది. ఏమని వస్తుంది? అసలు ఇక్కడ ఏం సిగ్నల్స్ CE బై 1 మీరు ఎక్కడో పొరపాటు అంటే పేస్ట్ చేయడంలో ఏదైనా పొరపాటు చేయొచ్చు. మేబీ చెక్ చేసుకోండి. నిఫ్టీలో సింబల్స్ డేటాలోకి వెళ్ళి సింబల్ నేమ్ దగ్గర క్లిక్ చేసి పేస్ట్ చేసాను. తర్వాత ఇక్కడ ఇదంతా వచ్చింది. తర్వాత షీట్ 4 లో కూడా 25.54 6.7 ఉంది. తర్వాత మనకి సిగ్నల్స్ దాంట్లో అప్డేట్ అవ్వాలి. ఓకే, నేను ఈ క్లాస్ అయిపోయినాక రిమోట్ లో చూస్తాను. స్క్రీన్ షాట్ పెట్టండి, నాకు పర్సనల్ పెట్టండి స్క్రీన్ షాట్ చూద్దాం. సార్ తర్వాత ఇంతకు ముందు షీట్ లోనే మనకి ఇది కదండి, ఏదండి పెయిర్ ట్రేడింగ్ అయినా ఒక, అది పేర్ ట్రేడింగ్ కాదు. కాకపోతే నేను చూసాను సార్. కాకపోతే కొంతవరకు వర్కౌట్ అవుతున్నట్టుగా ఉన్నది. ఎందుకంటే మనం అది ఒక స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో మీరేమొచ్చి సిగ్నల్ జనరేట్ చేశారు. లేదు, అది పేర్ ట్రేడింగ్ కాదు.
అది ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ బిల్డప్ అవుతుందని చెప్పుకోవడానికి పెట్టింది, నాకు అండర్స్టాండ్ పర్పస్ లో. అది ఇంతకుముందు ఎంత ఉండే, ఇది 3% ఉండే, గుర్తుందా ఎవరికన్నా పీసీఆర్ వీక్లీలో? ఇప్పుడు 0.03కి వచ్చింది. అంటే ఎవరు కొంచెం డామినేట్ చేస్తున్నారు? సెల్లర్స్ డామినేట్ చేస్తారు. కాల్ సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు. రైట్, అగ్రెసివ్ గా బ్యాంక్ నిఫ్టీ కాల్ సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు నిఫ్టీతో పోలిస్తే. అందుకే మనకి బ్యాంక్ నిఫ్టీలో మూవ్ ఎక్కువ కనిపిస్తుంది, నిఫ్టీ కన్నా మూవ్ కనిపిస్తుంది. అది ఇంకా అడ్వాన్సెస్ రెండే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో నేను అప్రోజు మూవ్ తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ వెంటనే రివర్స్ వచ్చినారు. అడ్వాన్సెస్ 2 స్టాక్స్ ఉన్నాయి, డిక్లైన్ 8 స్టాక్స్ ఉన్నాయి మనకి ఈ రోజు. ఇది కూడా కొంచెం బేరిష్నెస్ చెప్తుంది, కొంచెం ఏంది బాగానే బేరిష్నెస్ చెప్తుంది. ఏ స్టాక్స్ లో హైయెస్ట్ ఈరోజు పడుతుంది అంటే ఒక ఇన్ఫోసిస్ మీకు నైట్ నేను గ్రూప్ లో పెట్టినానా ఇన్ఫోసిస్ గురించి, FNO కోర్స్ 3 ఇది బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి యాక్చువల్ గా నేను చార్ట్ వేసిన, బట్ మీకు పెట్టలే. షార్ట్ కవరింగ్ ఉంది అది దాంట్లో, ప్లస్ బ్రేక్అవుట్ కి దగ్గరగా ఉంది. ఎట్లా ట్రేడ్ చేయాలని చెప్తాను చూడండి, ఎట్లా ఐడెంటిఫై చేసినాం అనేది నేను ఈ క్లాస్ లో కూడా చెప్తాను మళ్ళీ. శ్రవణ్ గారు ఏదో మెసేజ్ చేసినారు, నాకు అర్థం కాలేదు. ఇది ఇన్ఫోసిస్ నిన్న అంటే ఆల్రెడీ 13,000 దగ్గర హైయెస్ట్ పుట్ రైడింగ్ అయింది. కాల్ సైడ్ బై అవుతుంది, పుట్ సైడ్ రైట్ అవుతుంది. ఇది షార్ట్ కవర్ అయింది క్యాండిల్. సరే ఇది మూవ్ వస్తుందని నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా, పెట్టలేదు. నేను యాక్చువల్ గ్రూప్ లో పెట్టేదా నైట్ 12 o'clock అనుకుంటా. అది ఇది ఇక్కడ ఈ టైంలో మనం బాటా మాట్లాడుకున్న 12 o'clock నేను పోస్ట్ చేయలేదు. ఓకే, మర్చిపోయాను. ఇది మంచి మూమెంటం ఇస్తుంది. లాంగ్ పుట్ వచ్చింది. శ్రవణ్ గారు శ్రవణ్ గారు సార్, ఇది డార్క్ స్టాక్ తోటి ఎక్సెల్ రన్ అవుతుందా సార్? డార్క్ స్టాక్ పని చేయట్లేదండి. అంటే ఇప్పుడు ఈ ఎక్సెల్ టూల్ దేంతో రన్ అవుతుంది సార్? ఎక్సెల్ 5 years అంటే ఇప్పుడు 5 years డెస్క్టాప్ ప్లాట్ఫామ్ తో రన్ అవుతుందా సార్? అవునవును. ఓకే, డెస్క్టాప్ ప్లాట్ఫామ్ ఓపెన్ అంటే డెస్క్టాప్ గా ఓపెన్. ఓకే, ఇప్పుడు లాంగ్ పుట్ వచ్చింది కదా మనకి ఇక్కడ 74 rupees లో. బట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో చూడండి, అంటే PE పర్సెంటేజ్ మనకి ఇంకా రెడ్ రాలే, ఇప్పుడు స్టార్ట్ అయింది రెడ్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రెడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది. కొంచెం కాల్ రైటర్స్ కొద్దిగా ఇప్పుడు ఇంకా డామినేట్ లోకి వచ్చినారు. ఇక్కడ వచ్చింది మనకు బై 76 లో బయింగ్ వచ్చింది. గుడ్ బై ఎక్కడ వచ్చింది, ఇక్కడనే వచ్చింది. బట్ అప్పటికి ఇంకా ఇది రెడ్ రాలే. ఇది చూడండి. తర్వాత ఇప్పుడు మార్నింగ్ 942 points కాల్ ఉంటే పుట్ వచ్చేస్తే 44 points అయినాయి. కరెక్ట్, పుట్ డామినేట్ అంటే కాల్ రేటర్స్ డామినేట్ అవుతున్నాయి. సో అట్లా మనకి ఏ రోజు ఆపర్చునిటీ దొరికినప్పుడు, ఏ రోజు ఆపర్చునిటీ దొరుకుతుందో ఆ రోజు మాత్రమే ట్రేడ్ చేయండి. డైలీ తెలుస్తుంది. సార్ ఇంకోటి చిన్న సార్, కిరీటి గారు చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే సిగ్నల్ 1 sheet లో మనకి బేరిష్ జనరేట్ చేస్తుంది సార్,
ఇప్పుడు సపోజ్ ఆఫ్టర్ టేకింగ్ ట్రేడ్, మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత మనం ఎంతవరకు మనం ప్రాఫిట్ కంఫర్ట్ గా ఉంటాం అనేది మనమే డిసైడ్ అవ్వాలి సార్. అంతే అది అంతే. ఇప్పుడు ఏంటంటే బై ద ఈవినింగ్ వరకు కూడా రెడ్ చూపిస్తుంది, కానీ మార్కెట్ రివర్సల్ కూడా ఉంటాయి. కరెక్ట్. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి సార్. ప్రాఫిట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రాఫిట్ ఎంత వరకు మనం ఓకే దిస్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. రైట్. అందుకే కిరీటి గారు మనం ఈసారి కోర్స్ 3లో ఏం చేసినామంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ మోటివేషన్ మీద పెట్టినాం. ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ ని మనం రెడ్ లో క్లోజ్ చేసుకోవద్దు, గ్రీన్ లో క్లోజ్ చేసుకోవాలని చెప్పేసి వెరీ ఫస్ట్ క్లాసెస్ లో చాలా డెప్త్ గా పోయినాం ఈసారి 3లో. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చాలా అంటే నాకు కాల్ చేసినాడు మన గ్రూప్ లో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది లాంగ్ పుట్ చూపిస్తుంది కదా, ఇంకా పడిపోద్దులే అని వెయిట్ చేస్తున్నారు. అది అవ్వదు సార్. అది మాక్సిమం మనకు ఒక 20 points ప్రాఫిట్ హ్యాపీ. ఇప్పుడు నేను 20 points రిస్కీ మార్కెట్ లో 20 points ఇచ్చాను, కొంచెం బేరిష్ మార్కెట్ లో 30 points ఇచ్చాను అని నేను డిసైడ్ చేసుకుంటాను, నా వరకు చెప్తాను సార్. అవును అంతే. అది మన అందరం ఫాలో అయితే ఐ థింక్ నాకు కొంచెం ప్రాబిలిటీ కనిపించింది. సో వాళ్ళకి కూడా ఒకటి చెప్పాలి అంటే ఇంకా ఫైనల్ గా అదే సార్, అటువంటిది నేను ఇంతకు ముందు మన షీట్ తో ఇది లేనప్పుడు కూడా నేనేమొచ్చి ట్రేడ్ లో ఎంటర్ అయినప్పుడు కాసేపటి వరకు ప్రాఫిట్ లో ఉండేవాడిని. ఆ తర్వాత ఏమొచ్చి మొత్తం అలాగా లాస్ లోకి వెళ్ళిపోయాడు పొజిషన్. మన క్లాస్ లో జాయిన్ చూడండి. ఇప్పుడు సరే నేను పొరపాటున యాక్చువల్ లైవ్ క్లాసు FNO కోర్స్ వాళ్ళకి తిరిగి పెట్టాలనుకున్నా. అన్ఫార్చునేట్లీ అది టోటల్ గ్రూప్ లోకి వెళ్ళిపోయింది. నేను అదే చూస్తాను. అంటే వేసిన తర్వాత కూడా మళ్ళీ FNO కోర్స్ 3లో ఉన్న వాళ్ళు మాత్రమే, ఎక్సెప్ట్ శ్రవణ్ అండ్ మీరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు ఇంక ఎవరు లేరు. అంటే వాళ్ళకి ఇంటెన్షన్ లేదండి, జస్ట్ చెప్పాలంటే నేర్చుకోదని ఇంటెన్షన్ లేదు. సరే ఏదో లైవ్ జరుగుతుంది చూద్దాం అనేటువంటిది కూడా నేర్చుకోదని ఇంటెన్షన్ లేనప్పుడు ఇంకా ఎవరేం చేయలేరు. నేర్చుకోవాలని ఉండాలి కదా సార్. యాక్చువల్లీ ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ పెట్టారు కదా సార్, అక్కడ 3 minutes నేను అక్కడ ట్రేడ్ తీసుకున్నా అంటే 3 minutes దగ్గర మనకి వీవాప్ క్రాస్ ఓవర్ జరిగింది. క్యాండిల్ స్టిక్స్ కింద క్లోజ్ అయింది, వీవాప్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఎవరు ఒక్క నిమిషం, కిరణ్ నందకుమార్ గారు. రైట్ రైట్, నేను చూడలేదు మీ పేరు. నేను అప్పటి నుంచి వింటున్నాను. ఓకే ఓకే. అంటే మీరు అంటే ఇద్దరు వాయిస్లే నాకు వినిపించినాయి, శ్రవంత్ ఒకటి, తర్వాత తేజది ఒకటే. తెలుసు మీరు కూడా యాక్టివ్గా ఉంటారని తెలుసు. ఓకే ఫైన్. 1727 కొత్త నంబర్ ఉంది. రైట్. తేజ గారు రిపీట్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఉందో మీ 30 మనకి వీవాప్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది, రెడ్ క్యాండిల్. అండ్ దాని నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, అది రెసిస్టెన్స్ తీసుకుంది పైన. కరెక్ట్. వీవాప్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. సో అందుకని నేను అక్కడ ఆ ప్లేస్ లో ట్రేడ్ ఎంటర్ అయ్యాను. సో నాకు 20 points ఈజ్ ఎనఫ్ అని చెప్పేసి రెసిస్ట్ కింద ఏదైతే సపోర్ట్ లైన్ ఉందో అక్కడ ఎగ్జిట్ అయిపోయింది సార్ నేను. అది సార్ నాకు ఈ ఓఏ షీట్ లో వచ్చిన డేటాని నేను ఇక్కడ వీవాప్ తో కంపేర్ చేసి ఎగ్జిట్ అయిపోయాను. కరెక్ట్ కరెక్ట్. చూడండి, అంటే ఇంకా వచ్చింది ఇప్పుడు బయింగ్ వచ్చింది కానీ సస్టైన్ రావట్లే. అదే 360లో తీసుకున్నది, అది 460 వరకు కూడా వెళ్ళింది సార్. అది 100 points ప్రాఫిట్ చూపించింది నాకు, కాకపోతే నేను తీసుకోలే. ఓకే. ఇంకొక పాయింట్, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టేస్తారు ఆయన? మనకి స్టాప్ లాస్ మన ఇండివిజువల్, అది మన కెపాసిటీ ఎంతవరకు బేర్ చేస్తున్నాం అనేది ఒకటి. తర్వాత ఇక్కడ స్పాట్ లో వీవాప్ని టచ్ అయినప్పుడు, ఫ్యూచర్ మార్కెట్ లో వీవాప్ని టచ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తుంది, వీవాప్ టెస్ట్ చేస్తుంది, ఫుల్ బ్యాక్ వచ్చి. ఒకవేళ ఇది సస్టైన్ కాకుండా మళ్ళీ అంటే పైకి సస్టైన్ అయ్యిందా వెయిట్ చేయాలి. ఇది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఫుడ్ సైడ్ బిల్డప్ అవుతుందంటే మళ్ళీ సెకండ్ టైం బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది మనకి. ఇక్కడ ఫుడ్ బయింగ్ ఆపర్చునిటీ లేదా కాల్ షార్ట్ ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పుడు కాల్ షార్ట్లు ఎందుకు మనకు బెటర్ అనుకుంటున్నామంటే, ఇక్కడ నుంచి మూవ్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ నుంచి
33,700 నుంచి పైకి వెళ్ళింది, నుంచి 33,800 వరకు వచ్చింది. కానీ ఆప్షన్ ప్రీమియంలో పెద్ద మార్పు ఏం లేదు, ఓన్ 30 రూపీసే పెరిగింది. 240లో షార్ట్ చేసినాం మనం, ఇక్కడ కొంచెం 30 రూపీసే పెరిగింది. మళ్ళీ షార్ట్స్ రెడ్ మళ్ళీ పోతున్నాయి కదండి, గ్రీన్లోకి వస్తున్నాయి. కాబట్టి ఇంట్రాడే మనకి ఎగ్జిట్ అయిపోయిన ప్రాఫిట్ వచ్చిందో ఆ ఎగ్జిట్ అయిపోవాలి అంతే. ఇంకా ఇది బాగా డౌన్ ఫాల్ అయిపోతుంది, హెవీ ప్రాఫిట్ వస్తాయి అని ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. కాల్ 23 పాయింట్స్ ఉంది, 23 డికే ఉంది. కొంచెం హై లెవెల్లో మళ్ళీ కొంచెం తీసుకుపోయి మళ్ళీ కాల్స్ని షార్ట్ చేస్తుండొచ్చు, మేబీ వెయిట్ చేయాలి. ఓకే, ఎనీవే కొంతవరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటా అండి. ఓకే ఓకే సార్, కొంతవరకు అర్థం. రైట్, నేనైతే మోస్ట్ ఆఫ్ ఛాన్స్ 99% ఇంట్రాడే చేయాలి, ఓన్లీ పొజిషన్. బట్ రిస్కీ ఉంది, చేయను, టైం ఇవ్వలేకపోవచ్చు. ఆ రిస్క్ నేను తీసుకోలేదు. రిస్క్ తీసుకుంటే కనుక యూ కెన్ ప్రొసీడ్. అందుకే నేను ట్రేడ్ తీసుకొని మీకు చూపించలే. అడగచ్చు, ఎందుకంటే మీరు ఇంత ప్రిపేర్ చేసి మరి మీరు తీసుకోకపోతే ఎట్లా సార్ అని క్వశ్చన్ రావచ్చు. సార్ నాకు నాట్ ఇంట్రెస్టెడ్ ఇంట్రాడే, అంతే. నేను సేఫ్గా చూసుకుంటాను నా క్యాపిటల్. ఇప్పుడు నెక్స్ట్ June 1 నుంచి మార్జిన్స్ అన్ని మార్చేస్తారు కదా, రూల్స్ అని. అప్పుడే చాలా ఎక్కువ అవసరం అవుతుంది. ఒక్క నిమిషం మళ్ళీ రిపీట్ చేయండి, నాకు వాయిస్ ఆగిపోయింది, మళ్ళీ రిపీట్ చేయండి. అదే ఇప్పుడు June 1 నుంచి మళ్ళీ మార్జిన్స్ ఎంత? సెప్టెంబర్ 1 నుంచి కరెక్ట్. మళ్ళీ టోటల్ మనకు మొత్తం బయర్స్ కి ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ సెల్లర్స్ కి. అంటే మీరు ఇంట్రాడే సేల్ చేసిన అంతే డబ్బులు అయితే, ఈ పొజిషన్ లో ట్రేడ్ చేసినా సేమ్ అంతే డబ్బులు అయితే. అది తీసుకుంటారు సార్. ఇప్పుడు ఇంట్రాడే వాళ్ళకి తీసుకుంటారా సార్? ఇంట్రాడే వరకు ఇప్పుడు ఉంది కదా కొంత, ఎంత కొంత మార్జిన్ 50%. అదే 2%, 1:2 ఇస్తారు కదా. తర్వాత మళ్ళీ అది కూడా ఉండదు సార్. మీరు తీసుకున్న పొజిషనల్ ట్రేడ్ ఏమైనా చేసేటప్పుడు ఒకసారి చెప్పలేరు సార్? చెప్తాను. అయితే మొన్నటి క్లోజ్ చేసినాను, మళ్ళీ కొంచెం బేర్ కాలర్ వేసిన, కొంచెం 2400 అయితే ప్రజెంట్ ప్రాఫిట్ నడుస్తుంది. అంటే మీరు ఇనిషియేట్ చేసేటప్పుడు ఏమన్నా పెట్టలేరా సార్? చెప్తాను ఖచ్చితంగా చెప్తాను. అయితే ఇంకా కొన్ని మనకి ఏవిన్నాయి అంటే పొజిషనలే కాబట్టి రిస్క్ ఏం లేదు సార్. మీరు రిస్క్ లేదు, తక్కువ ఉంది. ఒక్కొక్క ప్లాట్ తోటి అయినా మేము చేయటం, లేకపోతే పేపర్ ట్రేడ్ చూడటం చేస్తాం సార్. లేదు, లైవ్ ట్రేడ్ చేద్దాం. లేదు చెప్తాను, నెక్స్ట్ టైం లో చెప్తా. కొంచెం నాకు నిన్న నేను వేసేసినాను అనుకోండి, ఇది నెక్స్ట్ కాలర్ వేసిన, అది పాతది క్లోజ్ చేసుకున్నాను నేను. 47,000 ఉంది కదా, ఇది యాక్చువల్ 58 వరకు వెళ్ళింది. మనం మొన్న లైవ్ ట్రేడ్ చెప్పేటప్పుడు గ్యాప్ అప్ 2 days గ్యాప్ అప్ వచ్చింది. మీరు 8,000 బుక్ చేసుకున్నారు కదా, ఆ రోజు ఇది నాకు 58 వరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి నేను 33-34 లో బుక్ చేసుకున్నా 20,000. ఓకే సార్. మళ్ళీ ఇనిషియేట్ చేస్తాడు చెప్పండి సార్. రైట్, ఈసారి చెప్తాను. ఈ వీక్ అయిపోయింది పొజిషనల్ కదా, ప్రాబ్లం. నెక్స్ట్ మంత్ ఎండింగ్ చేసిన. సో ఇది ఏం చేసినానంటే చూడండి, నిన్ననే ట్రేడ్ చేసినాను. 15,100 పుట్ బై చేసినాను, 14,900 పుట్ షార్ట్ చేసిన 4 లాట్స్, 14,500 పుట్ షార్ట్ చేసిన, తర్వాత 15,000 కాలర్ వేసేసినాను. తర్వాత నెక్స్ట్ అడిషనల్ గా 15,600 కొంచెం డౌన్ సైడ్ ప్రొటెక్షన్ గురించి చేసినాను. అయితే నిన్న మార్కెట్ మూవ్ చూస్తుంటే చివరిలో గ్యాప్ అప్ వస్తుండొచ్చు అనుకున్నాం, మనం డిస్కస్ చేసినాం దాంట్లో. సో గ్యాప్ అప్ వస్తుందేమో టెంపరీ ఫ్యూచర్ ని యాడ్ చేసినాం. ఫ్యూచర్ ని యాడ్ చేయడం వల్ల ఇట్లా వచ్చింది పే ఆఫ్. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏమవుతుంది అంటే, ఎటువైపు వచ్చినా నాకు డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 34,000, అట్లీస్ట్ 30,000 ఈ లెవెల్కి 30 వరకు 40 వరకు వస్తాయి. బ్రేక్ ఈవెన్ 15,620. ఫస్ట్ ఏంటంటే అప్పర్ సైడ్ బ్రేక్ ఈవెన్ నేను పెంచుకున్నాను పుట్ బై ఫ్యూచర్ ని బై చేయడం వల్ల. ఓకేనా? తర్వాత మార్నింగ్ చూస్తుంటే
మళ్ళీ కొంచెం ఫాల్ కనిపిస్తున్నది, సడన్ ఫాల్ కనిపిస్తుంది అని సరేలేని జూన్ ఫ్యూచర్ ని షార్ట్ చేసిన. అంటే ఈ రెండు లాసెస్ అనేది ఇక్కడ హెడ్జ్ అయిపోయినాయి. 3300 187 లాస్ హెడ్జ్ అయినాయి. సో ఇది జూన్ ఫ్యూచర్ కాబట్టి దీన్ని కొంచెం ఉంచవచ్చు. అడ్జస్ట్మెంట్ పట్టుకుని ఈ రెండింటిని తీసేస్తాను తర్వాత ఫ్యూచర్ లాట్ ని, మిగతాది నేను కంటిన్యూ. నెక్స్ట్ టైం తప్పకుండా చెప్తాను నేను. సో గ్రీక్స్ న్యూట్రల్ చేయడానికి తీసుకోవాల్సి వచ్చింది అనమాట. గ్రీక్స్ న్యూట్రల్ తీసుకోవడానికి ఇప్పుడు తీటా మనకి నాకు బెనిఫిట్ తీటా అదే. లేదు ఖచ్చితంగా ఫస్ట్ 1-1 లాట్ తోటే చేయాలి. తర్వాత ఇప్పుడు మనం మీకు కాలర్ అర్థమైంది కదా తులసిరామ్ గారు, మీరు 8000 రైట్, మీకు ఆ రోజు బుక్ చేసుకోవడం చాలా బెటర్ అయింది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ ఈవెన్ దాటిపోయింది మీకు కదా, ఇప్పుడు మీకు ప్రాఫిట్ మిస్ అయ్యేది. సో మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ లో ఇప్పుడు నాకు 45,000 చూపిస్తుంది, 20,000 వచ్చినాయంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. కొంచెం నేను బెస్ట్ మన రూల్ కూడా అదే. యాక్చువల్ 5% వస్తే తీసేయాలని బెస్ట్ రూల్, అది కరెక్ట్. సో ఈ మంత్ మీరు నిఫ్టీ 2 వేసారు సార్, 2 సార్లు వేసినట్టు కదా? రెండు వేసినాను. ఒకటేమో బుల్ కాలర్, బేర్ కాలర్, రెండు కూడా బేర్ కాలరే. బేర్ కాలర్ ని చాలా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చినాయి, ఎందుకంటే కంటిన్యూ మార్కెట్ పైకి వెళ్ళింది కదా, అడ్జస్ట్మెంట్స్ చాలా అవసరం వచ్చినాయి. సో మనం ఏం చేయాలంటే బుల్ కాలర్ నిఫ్టీలో వేసి బేర్ కాలర్ బ్యాంక్ నిఫ్టీలో వేసినాం అనుకోండి, ఇంకా మనకి లాస్ రాదు, అడ్జస్ట్మెంట్స్ కూడా అవసరం పడదు, బెస్ట్. సార్ నాది కూడా పేపర్ ట్రేడ్. సార్ నాది కూడా పేపర్. చెప్పండి తెలుసు కదా. చెప్పండి పర్లేదు, చెప్పండి మీరు చెప్పండి. అది ఫ్యూచర్ ని మనం బై గానీ స్టార్ట్ కానీ చేయాలంటే మనకి ఒక లాట్ కాలర్ వేసినప్పుడు వర్కౌట్ అవుతుందా సార్? అది వర్కౌట్ అవుదేమో. ఒక కాలర్ అంటే మనకు గ్రీక్స్ ఇంపార్టెంట్. గ్రీక్స్ ఒకవేళ మనకు 1 అబోవ్ దాటింది అనుకుందాం. సో మనం ఏం చేసినామంటే గ్రీక్స్ న్యూట్రల్ ఉండాలనుకున్నాం ఎగ్జాంపుల్. సో -1 ఉంది, డెల్టా 1 ఉంది, అప్పుడు కరెక్ట్ గా ఒక ఫ్యూచర్ లాట్ ని బై చేస్తే డెల్టా 0 అయిపోతుంది. లేదా ఎడదమని కాల్ ని బై చేసినా 0 అయిపోతుంది. ఎడదమని కాల్ ని బై చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఎందుకు కాల్ ని బై చేయలేకపోతున్నాం అంటే రేపటి తీటా మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్ లాట్ ని బై చేయడం అర్థమైందా? ఎడదమని ఎందుకు బై చేయలేము 2 లాట్స్ అంటే తీటా నష్టం, తీటా డీకే వల్ల. అదే ఇప్పుడు ఈ ట్రేడ్స్ కంటిన్యూ నేను ఏ రోజు చేసినానంటే, యాక్చువల్ ఇది క్లోజ్ చేయాల్సింది మొత్తం ట్రేడ్స్ 14,500. ఇది ఈ రోజు 2 లాట్స్. ఏ రోజు అంటే 3rd మే రోజు చేసిన. సో 3rd మే నుంచి ఎంత వెళ్ళింది మార్కెట్? నేను 3rd మేలో యాక్చువల్ నిఫ్టీని షార్ట్ చేసిన, బేర్ కలర్ చేసిన. అక్కడ నుంచి 3rd మే అంటే ఇది థర్డ్ మే నుంచి ఎగ్జిట్ అయింది నిన్న. 720 పాయింట్స్ నాకు అగేన్స్ట్ వెళ్ళింది మార్కెట్. అంటే అప్పర్ బ్రేక్ ఈవెన్ ఆల్మోస్ట్ ఆల్ 15,400 ఉంది. కానీ మరి నిన్న గత 2 రోజుల నుంచి మూవ్ చూస్తే ఇంకా వెళ్తుందేమో అన్న ఉద్దేశంలో ఎంతకైనా సేఫ్ అని చెప్పి తీసేసిన అనమాట. సో అది హ్యాండ్లింగ్ అయిందంటే ఇన్ని పొజిషన్స్ చేసుకోవాల్సి వచ్చింది. సో నేను 38, 39లో ప్రాఫిట్లో తీసేసిన. స్టిల్ ఇప్పటి వరకు మనకు కొంచెం ఉంటే 48 వచ్చేది అనమాట. పర్లేదు, ఇంకా మనకు ప్రాఫిటే, అదేన్ని ఇంకా ఆలోచించాల్సిన అవసరం. రమేష్ గారు, ఇందులో అడ్జస్ట్మెంట్స్ చేస్తారు కదా, సో అది 2 to 3 o'clock ఆ మధ్యలో చేస్తారా? అడ్జస్ట్మెంట్స్ ఎనీ టైం ఎందుకంటే దానికి పర్టికులర్ టైం లేదు. మనం వీక్లీ మంత్లీ అంటేనేమో వేయడానికి మనం 2 to 3 మధ్యలో వేస్తాం, నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్. బట్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు మనం వేసినాం 10 మార్నింగ్ 10కే 200 పాయింట్స్ పడిపోయింది అనుకుందాం, అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేసేసేయాలి మనం. దానికి టైం లేదు, అడ్జస్ట్మెంట్స్కి ఎనీ టైం
మంత్లీలో ఉన్నామంటే తక్కువ అడ్జస్ట్మెంట్స్ అవసరం పడతాయి. వాల్యూడ్ గుర్తుపెట్టుకోండి, విక్స్ ఎంత హైలో ఉన్నప్పుడు మనం స్ట్రాటజీ చేస్తే అంత సేఫ్ లో ఉంటాం. ఓకే, ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి కదా, మోర్ ప్రీమియమ్స్ మోర్ రేంజ్ మోర్ ప్రాఫిట్. ఓకే, థ్యాంక్స్. సో మళ్ళీ మార్కెట్ అక్కడక్కడనే సస్టైన్ అవుతున్నాం. సో కాల్ షార్ట్ అనేది కొంతవరకు ఇక్కడ మనకి బెటర్ అనమాట. అది కొంచెం ఇంక్రీజ్ అవుతున్న 0.44 అక్కడనే ఉంటుందండి లాంగ్ పుట్. ఓకే, నెక్స్ట్ సార్ పిఈ పాయింట్ సిఈ పాయింట్స్ ఒక్కసారి చెప్పరా? ఒక్కసారి చెప్పరా సిఈ పాయింట్స్ పిఈ పాయింట్స్? క్లాస్ లో చెప్తా, ఈవినింగ్ క్లాస్. ఓకే ఓకే. దానికి చాలా రకాల పారామీటర్స్ చెక్ చేసినాం కదా, క్లాస్ లో చెప్తాను. సార్ అదే ఇందాక నేను చెప్పాలనుకున్నాను కదా, నేను మొన్న పేపర్ ట్రేడ్ పాయింట్స్, ఆ పేపర్ ట్రేడ్ లో కొన్ని ట్రేడ్స్ వేసాను సార్. ఈ 2 రోజులు కూడా, ఈ 2-3 రోజులు వరుసగా డ్యూటీలో కాస్త బిజీ అవడంతోనే అవి అడ్జస్ట్మెంట్లు కూడా చేయలేదు, అలాగ వదిలేశాను. కాబట్టి ఈ రోజు నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది కాబట్టి అవి నిన్న సాయంత్రం చూసినప్పటికీ అవి లాస్ లో ఉండే ట్రేడ్లు. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అదే వచ్చి ఈ రోజు నుంచి రివర్సల్ అవుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి చూడాలి ఏమవుతుంది. ఓకే, మనము ఇంతకుముందు ఒక క్లాస్ లో ఒక పాయింట్ చెప్పినామండి, వోల్యూమ్ కి ఓపెన్ ఇంట్రెస్ట్ కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినాం. ఏమని చెప్పినామంటే, లో వోల్యూమ్ ఉండి ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక హై ఉంటే అది ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్, ఈ పాయింట్ మనం చెప్పినామా లేదా పీపీటీలో? లో వోల్యూమ్ ఉండి ఓపెన్ ఇంట్రెస్ట్ హై ఉంటాయి. సో దీన్ని మనం ఏం చేయాలంటే, ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇంకా పక్కన ఒకటి ఇవ్వడం జరిగింది. ఎక్కడ అంటే చేంజ్ ఇన్ వోల్యూమ్ బై ఇది చేంజ్ ఇన్ వోల్యూమ్. ఇది కొత్తగా యాడ్ చేస్తారు సార్? కొత్తగా కాదు, పాతదే. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అది తెలుస్తుంది. అబ్జర్వ్ చేసుకోలేకపోయాను. హెచ్ బై ఈ. హెచ్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్, సారీ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ బై వోల్యూమ్ వేస్తే మనకు ఒక ఫిగర్ వస్తుందండి. సో ఆ ఫిగర్ అనేది 100 ఉంది. .05 అంటే ఇది ఎక్కువగా ఉందనుకోండి, మోర్ నంబర్ ఉందనుకుందాం. సో అది ఐడెంటిఫై చేయడానికి నేను ఈజీగా ఇంటూ 100 తోటి మల్టిప్లై చేసిన అనమాట. అట్లాగే పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై వోల్యూమ్ చేస్తే ఇది నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ వైపు ఇన్స్టిట్యూషన్స్ మా ఆర్డర్స్ అనుకోవచ్చు అనమాట. మరి ఇంకా ఇక్కడ ఎక్కువ ఉంది అంటే అవుట్ ఆఫ్ ద మనీ ఇన్ ద మనీలోకి వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. ఇవన్నీ ఇన్ ద మనీ ఆర్డర్స్. ఇన్ ద మనీలో ఎట్లాగో వాళ్ళే ఉంటాయి ఆర్డర్స్, అంత వద్దు మనకి. ఎట్ ద మనీ చూడండి, ఎట్ ద మనీలో 4.99 ఉంది చేంజ్ ఇన్ వోల్యూమ్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే 15 lakhs ఉంది. వోల్యూమ్ వచ్చేస్తే అంత గ్రేటర్ వోల్యూమ్ లేదన్నమాట. కాబట్టి ఇది ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ అని కూడా మనం అనుకోవచ్చు. దీని డీటెయిల్డ్ అనాలిసిస్ ఇక్కడ కొంచెం నేను వేరే క్లాస్లో చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. ఓకే, సరే. ఇప్పుడు వాల్యూమ్ జనరేట్ చేసేది కరెక్ట్. వాల్యూమ్ ఇక్కడ 2 క్యాష్ లో వచ్చే వాలిడ్ పాయింట్స్. క్యాష్ లో వచ్చే వోల్యూమ్స్ వేరు సత్యనారాయణ గారు, మనకు ఆప్షన్ లో వచ్చేటువంటి వోల్యూమ్స్ వేరు. ఎట్లా అంటే
ఆప్షన్ లో వచ్చేటువంటి వాల్యూస్ మనం ఏమనుకున్నామంటే అది ఇంట్రాడేలో జరిగేటువంటి బై సెల్ ఎన్ని ఆర్డర్స్ పనిచేస్తుంటే అంత వాల్యూమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. బై సెల్ కరెక్ట్. అంటే ఆప్షన్ మార్కెట్ లో జరిగేది ఇది. వాల్యూమ్స్ ని క్రియేట్ చేసేది రీటైలర్స్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మనం బై చేస్తున్నాం అప్పుడే సెల్ చేసేస్తున్నాం, బై చేస్తున్నాం సెల్ చేస్తున్నాం. కానీ ఇన్స్టిట్యూషన్స్ మట్టుకు వాళ్ళు ఒకసారి ఆర్డర్స్ ని సెల్ చేసినారు అంటే కొన్ని సందర్భాలని వాళ్ళు మాడిఫై కానీ యాడ్ కావడం చేస్తారు. ఇట్లా డైలీ వాళ్ళ యాక్టివిటీ అంటే 10 నిమిషాలకు ఒకసారి గంటకు ఒకసారి యాక్టివిటీ ఉండదు కాబట్టి లో వాల్యూమ్ ఉంటుంది వీళ్ళకి. ఇన్స్టిట్యూషన్స్ లో వాల్యూమ్ ఉంటుంది. బట్ క్యాష్ మార్కెట్ లోకి వచ్చేస్తేనేమో వాల్యూమ్స్ ని క్రియేట్ చేసేది అంత హ్యూజ్ మూమెంట్ స్టాక్ ని లేపేది ఎవరు అని అంటే ఇన్స్టిట్యూషన్స్. క్యాష్ కి వేరు, ఆప్షన్స్ కి వేరు వాల్యూమ్స్. ఇది ఏం కాదు తీసుకోండి, అది రెండు వేరు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్యాష్ మార్కెట్ లో హై వాల్యూమ్ వచ్చింది, క్యాష్ మార్కెట్ లో గుర్తుపెట్టుకోండి చార్ట్ ప్యాటర్న్ లో మీకు ఎప్పుడైనా ఈ ప్యాటర్న్ కనిపిస్తే అది నెక్స్ట్ నేను క్లాస్ లో కూడా మీకు కవర్ చేస్తాను. లోలో ఉంది స్టాక్, సపోర్ట్ లెవెల్లో ఉంది. సపోర్ట్ లెవెల్లో ఉంది. ఇట్లా మార్కెట్ పడుతూ సపోర్ట్ లెవెల్కి వచ్చింది అనుకోండి. వచ్చిన తర్వాత ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. లోలో వాల్యూమ్స్ మాత్రం హైలో వస్తాయి. ఇది ఇన్స్టిట్యూషన్ ఆర్డర్స్. ఇది మార్కెట్ పడుతుంది అంటే బేరిష్ లో ఉంది, సపోర్ట్ లెవెల్కి వచ్చింది, డోజీ ఫామ్, చిన్న డోజీనే ఉంటుంది, పెద్ద కూడా ఉండదు, హై వాల్యూమ్స్ ఉంటాయి. అది ఇన్స్టిట్యూషన్ ఆర్డర్స్. అక్కడ అక్యూములేట్ చేసినారు, స్టాక్స్ ని అక్యూములేట్ చేసినారు. చెక్ చేయండి మీరు ప్రీవియస్ లో ఒకసారి. హై వాల్యూమ్ డోజీ ఉండి నెక్స్ట్ ప్యాటర్న్ కంటిన్యూ ఉంటుంది మూవ్మెంట్. అది ఏ రకమైన డోజీ అయినా పర్వాలేదు. అట్లాంటి స్టాక్స్ లో మనకు వస్తుంటాయి. ఈ రెండు క్యాండిల్స్ అనుకోండి పర్లేదు, కొంచెం వాల్యూమ్ అయితే వచ్చింది, లో లెవెల్లో వచ్చింది కదా, డోజీ ఫార్మ్స్ అయ్యి మంచి వాల్యూమ్స్ వస్తాయి. స్టాక్స్ లో దొరుకుతాయి మనకి. ఓకే ఓకేనా, సరే. ఈవినింగ్ మనకి ఇంకా కొన్ని లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి కదా, మ్యాథ్స్ పెయిన్ ఒకటి ఉంది, ప్లస్ ఇంకా కొన్ని ఈ ప్రీమియం డికే, ఈ రెండు చెప్పేస్తే ఈరోజు మనకి క్లోజ్ అయిపోతుంది ఆప్షన్ చైన్. మిగతా క్లాసెస్ ఇంకా 4-5 క్లాసెస్లో కోర్స్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా, రైట్, బాయ్.